వాళ్ళు కష్టపడి మనం కష్టపడడం నేర్పాల్సిన అవసరం లేదు. ఉం? కానీ ఆ ఆ సమయాన్ని ప్లానింగ్ చేసుకోవడం ఉంది చూసారా? సమయాన్ని, మూడ్ని, వర్క్ని, ఈ మూడుని ఎప్పుడు ప్లాన్ చేస్తూ ఉంటాం. ఓకే, సమయము, మూడ్ అండ్ వర్క్, ఈ మూడు ప్లానింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడింటికి ఎట్లా అనేది 6 కనుకోండి, 6:15 వరకు, 6కి సీనియర్స్ అందరు ఎంటర్ అవ్వాలి. 10 minutes లో కరెక్ట్ గా 6కి స్టార్ట్ చేస్తారు. 5 ఉంటే 5కి స్టార్ట్ చేస్తారు. ఆ టైం కల్లా ఎంటర్ అయిపోయి ఆ, ఎవరైనా సీనియర్స్ వస్తే వాళ్ళ సక్సెస్ సీక్రెట్స్ చెప్తూ ఉండడం, మాట్లాడుతుండడం, టెస్ట్ బానస్ ఉంటే టెస్ట్ బానస్ మాట్లాడే ఏదో ఒకటి షేరింగ్ చేస్తూ ఉంటారు. ఈ 15 minutes లోపల మీరు అలర్ట్ అయిపోండి, అసెంబ్లీ అవ్వండి. సరే, ఓకే. ఈరోజు ఫస్ట్ ఈ యొక్క మైండ్ సక్సెస్ గురించి, మైండ్ఫుల్నెస్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, చలో రైట్. మీరు ఒకసారి మనం ఈ యొక్క లీడర్స్ మీట్ కి, డ్రీమర్స్ మీట్ కి ప్రతి శనివారం ఇక్కడి నుంచి ఆ, మనం దీన్ని చేసుకుంటాము. అందరూ 250లే. మీ పక్కన ర్యాంక్ టైప్ చేసుకోండి, మీ పక్కన ర్యాంక్. అందరం ఏమనుకుంటామంటే ఆ లైఫ్ అనేది మన చేతిలో లేదేమో అని అనుకుంటాం. అది కాదు, మన చేతిలో ఉంటుంది. మన చేతిలో ఉండడం కంటే కూడా మనసు చేతిలో ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాడు కదా శ్రీకాంత్. ఉం? శ్రీకాంత్ పేరు బాగా అలవాటు, అందుకనే శ్రీకాంత్. సో ఓకే, ఓకే, ఆ యొక్క మనసు చేతిలో ఉంటుంది. మనీ కానీ, మన లైఫ్ కానీ, అన్ని కూడా ఎవరి చేతిలో ఉంటాయి? ఆ యొక్క ఆ, మనసు చేతిలో ఉంటుంది. అది చెప్పినట్టే ఈ శరీరము వర్క్ చేస్తూ ఉంటుంది. సునీల్ వచ్చాడు. సునీల్, సార్ నోట్ చేసుకోండి. సునీల్, ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను రోజు వస్తాను, నేను ఎలా చేస్తే బాగుంటుంది అని తెలుసుకున్నాను. ఉమ్. ఓకే. మీరు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారు మీకు చెప్తాను, ఇక మీరు చూసుకోండి. ఆ, నేను దాన్ని చేయడం నాది కాదు. ఫస్ట్ దాన్ని పాటించడం అనేది చేయాలి బాబు అనేది, దాన్ని చేయండి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజు అందుకనే ముఖ్యంగా అలాంటి వాళ్ళు ఎవరైతే డ్రీమర్స్, మరి నేను సక్సెస్ అవ్వాలంటే ఇంకా ఎలా లీడ్ చేయాలి సార్ అని అడిగి తెలుసుకుంటున్న వాళ్ళు ఎవరంటారు, వాళ్ళ గురించే నేను సబ్జెక్ట్ ని, వాళ్ళ కోసం, వాళ్ళ మీద ప్రేమతోటి, అభిమానంతో డిజైన్ చేస్తాం. కానీ వాళ్ళకి మంచి గురి కొడుతూ ఉంటారు. నేను ఇక్కడ ఉంటాను, వాళ్ళు ఎక్కడ ఉంటారు. ఎప్పుడు మనం ఎక్కాల్సిన రైలు వెళ్ళిపోతూనే ఉంటుంది. అది అలాంటి వాళ్ళు చూస్తేనే కొంచెం బాధ అవుతుంది. సో మీకు చూడండి, మన యొక్క, సార్ నాకు హోస్ట్ ఇవ్వలేదా? ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నటువంటి, మనకు ఇన్కమ్ ఇచ్చేటువంటి వివాకి సరిగ్గా మనం మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. ఈరోజు శుక్రవారం, శనివారం అయింది కదా. శుక్రవారం చూశాను అందరికి ఎవరెవరికి ఎలా వచ్చింది. మీరు ఎవరైతే కనీసం ఒక 50-100 వారాలు ఏమీ ఆలోచించకుండా, ఏమి ఆలోచించకుండా ఒక సైకిల్ రన్ అయిపోతుంది, ఎక్కడైతే డ్రీమర్స్ ఉంటారో అక్కడ పీవీ చాలా చక్కగా వచ్చింది. డ్రీమర్స్ ఎక్కడైతే ఉంటారో, నా యొక్క స్టెప్ 1 ని కంప్లీట్ చేసుకోవాలి, స్టెప్ 1 ద్వారా స్టార్ కంప్లీట్ చేసుకోవాలి, 250 కంప్లీట్ చేసుకోవాలి అనే డ్రీమర్స్ ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడ వాళ్ళ దగ్గర వర్క్ బాగా చేయాలి. ఈ ప్రెజెంటేషన్స్ బాగా ఎక్కడైతే జరుగుతుంటాయో అక్కడ పీవీ బాగా వస్తుంది. మీకు పీవీ కావాలి అని అనుకుంటే ఒకటే ఒకటి, ఎంతమంది కొత్త వాళ్ళకి నేను రీచ్ అవుతున్నాను, నా టీం రీచ్ అవుతుంది అని. ఇది ముఖ్యమైనది, మీరు ఫీడ్ చేసి పెట్టుకోవాల్సినటువంటిది.
చక్కగా ఫీడ్ చేసుకొని పెట్టుకోవాల్సినటువంటి మ్యాటర్ మనసులో. శివపార్వతి గారు, మీ ర్యాంక్. కల్పన గారు, స్టార్ 500 ర్యాంక్. కల్పన గారు, మీరు ఇది చక్కగా వీడియో ఆన్ చేసుకొని వినేవాళ్ళు. ఇప్పుడు చూసుకోండి, వారానికి ఎన్నిసార్లు వింటున్నాము అని. వారానికి ఎన్నిసార్లు వింటున్నాం. వచ్చాడా? ఏం బాబు సునీల్, వచ్చావా? ఎంత టైం అయింది? 4:30కి అయిపోవాలి. 4:30కి సునీత మేడం ఎలా ఉండాలి అంటే, చూద్దాము. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే అవుట్పుట్ అనేది ఎప్పుడు కూడా ఎండింగ్ కి నాకు ఇలా టీం వస్తుంది అనే దానికంటే ఎండింగ్ కి నాకు కొంచెం స్కిల్ నిలబడుతుంది అనేది అనుకోవాలి. ఓకేనా గణేష్? ఎండింగ్ కి ఆ, ఈ టీము లేకపోతే ఇంత ఇన్కము అలా కాదు. నాకు ఈ యొక్క వాతావరణం గైడెన్స్ చేయడము, ఆ, సమయాన్ని డిజైన్ చేసుకోవడము, దాన్ని గడపడము, చెప్పడము, ఇవి నాకు అలవాటు అవుతాయి అని అనుకోవాలి. స్కిల్ వస్తుంది అనేది ఊహించాలి, ఎప్పుడు రిజల్ట్ వస్తుంది అనేది ఊహించద్దు. ఈ పాయింట్ నేను మన మైండ్ లో ఏది ఫీడ్ చేసుకోవాలో నేను చెప్తున్నాను. ఓకే కృష్ణే సార్, ఇది ఇది చెప్పండి, నేను ఇప్పుడు చెప్తాను. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఎప్పుడైనా సరే మన అవుట్కమ్ నేను ఇప్పుడు పని చేస్తున్నాను. ఈ రోజు నేను 250 ఎబో అని పెట్టి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. 250s కి నుంచి లీడర్షిప్ రావాలి అని. ఓకే, ఎస్ సార్. ఇప్పుడు నేను ఏది కోరుకుంటూ ఉండాలి? మైండ్ వెంటనే అవుట్పుట్ కోరుకుంటూ ఉంటుంది, ఊహిస్తూనే ఉంటుంది. దానికి లాభం లేకపోతే అసలు కొద్దిగైనా పని చేయదు, అసలు మనసు అస్సలకి చేయదు. ఫలానా సినిమా చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అంటేనే ఆ 2 గంటల సమయం ఇస్తుంది. ఏం సూర్య, అంతేనా? లేకపోతే ఇవ్వదు. నేను చాలా సంవత్సరాలు అయింది ఫ్యామిలీని తీసుకుని థియేటర్కి వెళ్ళానంటే, ఎంతో ఆ వ్యక్తి మీద ఆ తీసిన ఇది ఆ సినిమా శేఖర్ కమల. అంటే మనసు ఏమి అనుకుంది, ఒక 3 గంటలు ఇవ్వాలి అని అంటే ఎంతో లాభాన్ని ఎక్స్పెక్టేషన్ చేస్తుంది. అమ్మో, లాభాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా చేయనే చేయదు అసలు ఏదైనా సరే. ఒక లాభం ఎక్స్పెక్టేషన్ చేస్తుంది. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా లేదు అని అంటే, ఇప్పుడు శేఖర్ కమలకి నేను అనుకున్నది తగ్గట్టుగా లేదు అని అంటే ఇంకోసారి ఈయన కూడా ఇవ్వదు. మూడు మూడు గంటలు. అంతేనా? మనసుకి తన మూడ్ ఇంపార్టెంట్. తన మూడ్ చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళతో మాట్లాడితే నాకు చాలా బాగుంటుంది మూడ్ అని అనుకుంటే మాట్లాడడానికి సమయం ఇస్తుంది. ఓకే, లేకపోతే సమయం ఇస్తుందా శాంతి గారు? నో, ఉండదు అక్కడ. రైట్. సో మనసు ఎప్పుడు కూడా మన జీవితాన్ని సృష్టిస్తూ ఉంటుంది. మనకు కావాల్సిన టీంని అదే సృష్టిస్తుంది, మనకు కావాల్సినటువంటి పీవీని అదే సృష్టిస్తుంది, కావాల్సిన ర్యాంక్ని అదే సృష్టిస్తుంది, మన 1000ని కానీ 500ని కానీ అదే సృష్టిస్తుంది. ఓకే, కాబట్టి మనం చాలా ట్రైనింగ్ ఇవ్వాల్సింది దేనికి? మన యొక్క స్వస్వరూప జ్ఞానం ఏదైతే ఉందో, స్వస్వరూపం అంటే సెల్ఫ్, మనకు సంబంధించినటువంటి ఆ మనసుకు సంబంధించినటువంటి క్లారిటీ మనం తీసుకోవాలి ఎప్పటికప్పుడు. క్లారిటీ సన్తోటి సమానం అని తెలుసుకున్నామా నిన్న? అవునా? ఎప్పటికప్పుడు క్లారిటీ తీసుకోవడం అనేది సూర్యుడితోటి సమానం అని మన 500 మీట్లో తెలుసుకున్నాం. ఓకే, మరి రెండోసారి రిపీట్ చేసినప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి కదా. మొదటిసారి గుర్తు లేదు విన్నాను. మరి న్యాయమైన చేతుల్లో మన ఒక న్యాయం అనేది ఉండాలా లేదా చేసే పని? రెండోసారి గుర్తు చేసినప్పుడైనా దాన్ని మనం గుర్తుంచుకోవాలి. నేను ఇప్పుడు ఓహో మొన్న ఒకసారి చెప్పారా అని అనుకోవాలి. ఓకే, మీరు సక్సెస్ అవ్వడానికి మీకు కోఆపరేట్ చేయాల్సింది మీ యొక్క మూడ్, మీ యొక్క మనసు. దేన్ని ప్లాన్ చేయాలి? అది ఎప్పుడు సంపాదనని ప్లాన్ చేయాలి, సమయాన్ని ప్లాన్ చేయాలి. సమయాన్ని ప్లాన్ చేయాలి. అది ఎప్పుడు కూడా సమయం ఇవ్వాలంటే లాభాన్ని ఆశిస్తుంది.
లాభాన్ని ఆశిస్తుంది. నాకెంత లాభము అనేది ఎప్పుడు కూడా మనము చేసుకుంటూ ఉండాలి. ఈ రోజు ప్రోగ్రామ్కి వెళ్ళడం వల్ల ఎంత లాభము, ఇది తెలిస్తే జానయ్య గారు ఏం చేయగలుగుతారు? వాళ్ళకి ముందు దానికి సంబంధించి ఏం లాభం ఉందో మనం చెప్పగలం. ఇప్పుడు గణేష్ గారికి ఏం చెప్పాను నేను? టీం గురించి లాభం కంటే, పీవీ గురించి లాభం కంటే ముందు ఒక లైఫ్ స్టైల్ అనే లాభం ఏర్పడుతుంది. అంతేనా రమాదేవి గారు? మీరేమన్నారు? నేను అర గతంలో రావడం వల్ల నా పిల్లలు కానీ నేను కానీ అదే లైఫ్ స్టైల్ని వెళ్ళాము. అలా ఒక స్కూల్ పెట్టడం కావచ్చు, ఒక సంస్థని నిర్వహించడం. ఎస్, ఫస్ట్ ఈ లాభం లైఫ్ స్టైల్ అనే లాభం వస్తుంది. ఓకేనా సూర్య? నీ టీంకి నువ్వు చెప్పాల్సినటువంటిది ఇది. అందరూ లేకపోతే మనసు ఏం చేస్తుందంటే, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, అంత కష్టపడుతున్నావు, ఎంత వింటున్నావు, నీకు ఏమీ అవ్వట్లేదు, ఏమీ అవ్వట్లేదు. ఈ అవ్వకపోవడాన్నే అది బాగా చూపిస్తూ ఉంటుంది. ఆ. అన్ని విత్తనాలు ఒకేసారి మొలకెత్తుతాయా? అందరి ప్రయత్నాలు సమానంగా రిజల్ట్ ఇస్తాయా? అదే కదా. ఉమ్. మరి నాకు అసలు మ్యాథ్స్ స్పీడ్ గానే రాలేదు. ఉమ్. మా వాడికి చాలా స్పీడ్ గా వచ్చింది. వాడు కొంచెం, వాడు ప్రయత్నం నేను ప్రయత్నం అంతే చేసాం, వాడు ఎక్కువగా వచ్చింది. వాడు అట్లా ఎంపీసీలో ముందుకు వెళ్ళిపోయాడు. నేను ఇటువైపు వచ్చి మళ్ళీ హెచ్ఈసీ తీసుకున్నాను. మరి వాడి ప్రయత్నాలు అట్లా దాంట్లో సఫలీకృతం అయ్యాయి, నాకు వేరే దాంట్లో సఫలీకృతం అయ్యాయి. అర్థమైంది? అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ గా ఉంటుంది. సో మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది, మీ ప్రయత్నాలలో మీ లైఫ్ స్టైల్ ఎంత మంచిగా మారుతుంది అనేది ఫస్ట్ మనసుకు మనం చెప్పాల్సిన లాభం. నేను ఉదయం పూట లేవడం వల్ల నా లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది? ఓకే, ఒకరికి ప్రజెంటేషన్ చేయడం వల్ల నా లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది? ఒకరి దగ్గర టైం తీసుకోవడం వల్ల నా లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది? కరెక్టేనా? ఇదే మనం మనసుకి మనం పెట్టుకోవాల్సినటువంటి టార్గెట్. మన మీద మనకి లీడర్షిప్ కంట్రోల్ వస్తుందా? 3 రకాల లీడర్షిప్లు ఉంటాయి. ఫస్ట్ లీడర్షిప్ ఏంటి? సెల్ఫ్ లీడర్షిప్. తర్వాత ఫ్యామిలీ లీడర్షిప్. తర్వాత టీమ్ లీడర్షిప్. ఇది వస్తుంది. ఇది జరిగేటువంటి. ఓకే. సో సమయం గురించి, సమయం అది ఇవ్వాలంటే ఏముండాలి మౌనిక? దానికి బాగా క్లారిటీ అనేది ఉండాలి. నాకు ఎంత లాభం అనేది. ఎప్పుడైతే నీకు మంచి లైఫ్ స్టైల్, దీనివల్ల ఈ లైఫ్ స్టైల్ ఉంటుంది అని అంటే, టైం తీసుకోవడం వల్ల ఒక చక్కటి స్కిల్ పెరుగుతుంది. అంతే కదా, స్కిల్. హలో సుమలత గారు, నమస్తే. దేనికి సంబంధించిన క్లారిటీ అని సుమలత గారు అడ్మిట్ చేసుకోండి. సుమలత గారు ఏ ర్యాంక్ అండి? మన స్టార్ అవ్వదు సార్. 250 సార్. కంగ్రాచులేషన్స్. రైట్. సో అది సమయం ఇవ్వాలంటే అంత దానికి నచ్చితేనే ఆ మూడు సెట్ అవుతుంది, లేకపోతే సెట్ అవుతుంది అస్సలు. అసలు చెప్పే మ్యాటర్ కూడా అర్థం కాదు. దానికి ఫస్ట్ ఒక లాభాన్ని కలిగి ఉండాలి. ఆ లాభం కలిగి ఉంది. ఇప్పుడు చక్కగా వీడియో ఆన్ చేసుకొని నోట్ చేసుకుంటున్నారు. మీరు ఆలోచించండి, దీనివల్ల మీకు ఏమైనా లైఫ్ స్టైల్ సెట్ అవుతుందా? బాగుంటుందా? దీంట్లో ఏదన్నా ఓ మంచి లైఫ్ స్టైల్ ఉందా? అర్థం చేసుకోండి. వీడియో ఆన్ చేయాలంటే మాట్లా ముందే లేవాలి, కొంచెం రెడీ అవ్వాలి. అది ముందు ప్లానింగ్ అదంతా. లేకపోతే ఎట్లా కుదురుతుంది? కుదరదు. ఓకే. అసలు చెప్పే టీచర్కి మీరు కాంటాక్ట్ అవ్వలేరు, మధ్యలో అనేకం దూరుతూ ఉంటాయి, అనేకం వస్తూ ఉంటాయి. వీడియో ఆన్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో పెన్ పట్టుకొని నోట్ చేసుకోవడం అంత ఇంపార్టెంట్. ఈ రెండు బుద్ధి బలాన్ని పెంచుతాయి.
బుద్ధి పిల్లని ముందే రెడీ అవ్వాలి. టీం ని ఇన్స్పైర్ చేస్తుంది చాలా. ఓహో, మా మేడం కూర్చొని రాసుకుంటుంది అని అనుకోండి. అలాగా నాకు టీమే లేదు సార్ అంటే ముందు అది రానియొద్దు. లేదు అనేది రానియొద్దు అసలు. ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. టీమే లేదు, నేను ఏడ కనబడతాను అంటే టీం వచ్చిన తర్వాత నేచర్ అదే. రెండింటిని చెక్ చేస్తూ ఉంటుంది. అది చెక్ చేస్తుంది, ఇది చెక్ చేస్తుంది. ఉమ్, అలా కాదు అసలు. మీరు తెలుసా, నేను ఎప్పుడు నాకు చెప్పేటువంటి ఆ యొక్క మీరు ఒక ప్రెజెంటేటర్ ఉంటాడు. మీకు ఒక ప్రెజెంటేటర్. ఆ ప్రెజెంటేటర్ ని గట్టిగా మీరు పట్టుకోవాలి. అంటే వీడియో షేరింగ్స్ ద్వారా మీ కొత్త వాళ్ళందరికీ ప్రెజెంటేషన్ చేయించడం, వాళ్ళతో నేమ్ లిస్ట్ రాయించడం చేస్తూ ఉంటారు. వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దు. వాళ్ళ సమయం చాలా ఇంపార్టెంట్. మీకు రూబీ రావాలి అన్నా వాళ్ళే ముఖ్యం. మీకు రూబీ రావాలి అన్నా. అందుకే ఆ ప్రెజెంటేటర్ ని మీరు ఎంత దూరంలో ఉంచితే అంత మంచిది. మీకు ఎంత రెస్పెక్టబుల్ గా ఉంటే అంత మంచిది. ఉమ్, అట్లా. ఆ తర్వాత సమయం గురించి, సమయాన్ని కేటాయించాలి అని అంటే ఏం లాభం అని ఆలోచిస్తుంది కదా. సంపాదన గురించి ఎంత వర్క్ క్లారిటీ అనేది ఉండాలి మనసుకి. ఎంత వర్క్ క్లారిటీ, ఓహో ఇది చెయ్యాలి అనేది రావాలి. అట్లా పక్షి కన్నే కనపడాలి. ఓహో ఇలా ఆలోచించాలి అని మనసుకు తెలియాలి ఎప్పటికప్పుడు. క్లారిటీ లేకపోతే అది 3 స్టేట్లలో ఉంటది. ఏంటి చెప్పండి? 3 స్టేట్లో. నేను సీనియర్స్ కి కోహోస్ట్ ఇస్తాను. వాళ్ళు వెంటనే చెప్పండి. చూ- చూడండి, నేను 15 మినిట్స్ ఇచ్చేస్తున్నాను. సరే, నెమ్మదిగా అప్పటికల్లా రెడీ అవ్వండి. ఆ, కానీ ఇంకొక విషయం ఏంటంటే, అంతకంటే ఎక్కువ అయిందనుకోండి, భయం, బాధ, కోపం ఇది వచ్చేస్తుందండి. భయం, బాధ, కోపం వచ్చేస్తుంది. ఉమ్, చూడండి, మిత్రులకు చెప్పేది, మనం ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసుకుంటున్నాం. ఈరోజు ప్రోగ్రామ్ పేరు ఏంటి? ఎవ్రీ సాటర్డే కమ్యూనిటీ కామర్స్. మన కంపెనీ కమ్యూనిటీ కామర్స్. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, ఎంఎల్ఎం, డైరెక్ట్ సెల్లింగ్ అన్ని దాటుకొని ఒక అందమైనటువంటి, ఒక చాలా రెస్పెక్టబుల్, గాంభీర్యమైనటువంటి పదం కమ్యూనిటీ కామర్స్. మన కంపెనీ ఏంటంటే కమ్యూనిటీ కామర్స్. కమ్యూనిటీని క్రియేట్ చేసుకొని కామర్స్ ని క్రియేట్ చేయడం. కమ్యూనిటీ అంటే మనం ఒక కమ్యూనిటీలో భాగము, మన ద్వారా ఒక కమ్యూనిటీ క్రియేట్ అవుతుంది. ఒక చిన్న గ్రూప్ అన్నమాట. గ్రూప్ కమ్యూనిటీ. మతానికి ఒక సంబంధించిన గ్రూప్ ఉంటుంది, కులానికి ఒక సంబంధించిన గ్రూప్ ఉంటుంది, ఇంకో దానికి దైవానికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ గా కమ్యూనిటీలు ఉంటాయి. కాలనీ కమ్యూనిటీ, అపార్ట్మెంట్ కమ్యూనిటీ ఎన్నో ఉంటాయి. కానీ ఆర్థిక పరమైనటువంటి కమ్యూనిటీ మనకు సంబంధించింది. సబ్స్క్రైబర్స్, ఓన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, అలా మన కమ్యూనిటీ అన్నమాట ఇది. మనం ఆ కమ్యూనిటీని క్రియేట్ చేసుకుంటాం. కమ్యూనిటీని మరి ఆ కమ్యూనిటీని మనం గైడ్ చేయాలి అంటే, ఆ కమ్యూనిటీని స్ట్రాంగ్ గా, సస్టైనబుల్ గా ఉంచాలి అంటే, మనకు కావాల్సినటువంటి ఒక కామన్ గా ఉండాల్సిన సెన్స్, కామన్ సెన్స్ అనేది, దాన్ని డెవలప్ చేసుకుంటాం. ఇది చాలా ముఖ్యం కమ్యూనిటీ కామర్స్. ఎందుకంటే 250లు 500కి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ 5గురు 250లు రెడీ అయితే బాగుంటుంది కదా, టీం బాగుంటుంది అంతే. 5గురు 250 ఉంటే సూపర్ గా ఉంటుంది. మరి వాళ్ళని క్రియేట్ చేసుకోవడం ఒక బిల్డింగ్ తోటి సమానం. దీనికి కనీసం 100 వారాలు పడుతుంది. ఇది ముందు నోట్ చేసుకొని పెట్టుకోండి. 100 వారాలు. 100 వారాలు. మీరు 11వ వారము మీరు లాగిన్ అయ్యి ఎన్ని వారాలు అవుతుందో చెక్ చేసుకోండి. లాగిన్ అయ్యి
2025 నుంచి మీరు లెక్కేసుకోండి ఇంకా వారాలు. 2025 నుంచి నేను సంకల్పం స్టార్ట్ చేసి ఎన్ని వారాలు అయింది? ఓకే, ఈ క్లారిటీ. రియల్ డైరెక్ట్ సెల్లింగ్ 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓ పని చేయండి, శుభముహూర్తము 600 వీక్ నుంచి లెక్కేయండి. 600 వీక్ నుంచి. సువర్ణలత గారి ఏ ర్యాంక్ సార్? కొంచెం వచ్చేవాళ్ళు వరలక్ష్మి, వరలక్ష్మి, నా పేరు వరలక్ష్మి, నేను స్టార్ట్ ఇలా పక్కన టైప్ చేసి పెట్టుకో. మీరు పోస్టర్స్ ని, నమస్తే వరలక్ష్మి గారు, రీనేమ్ చేసుకోండి. లక్ష్మీదేవి గారు రీనేమ్ చేసుకోండి. స్వర్ణలత గారు కూడా. శివకుమార్ వేరు, సువర్ణలత వేరా? ఓకే, ఇద్దరు 250 సువర్ణత స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు ఇట్లా ఒక స్టిక్కర్ వచ్చి మెడిటేషన్ చేస్తున్నాను, ఒక స్టిక్కర్ వస్తుంది. ఎవరిది? తన పేరేంటి? ఏందబ్బా అట్లా చూస్తున్నారు? సూర్య, నువ్వు ఇట్లా ఇట్లా మెడిటేషన్ చేస్తున్నావు, స్టిక్కర్ వస్తుంది కదా. అట్లా ఎవరిది వచ్చేది? సువర్ణలత గారేనా? ఇప్పుడు వచ్చిన సువర్ణలత గారేనా? సువర్ణలత మేడం ఓన్లీ మెసేజ్ చేస్తారు సార్, స్టిక్కర్ ఏం లేదండి. వాయిస్ క్లియర్ ఉందా సార్? నాకు వినపడుతుంది. ఉన్నాను కొంచెం. చెప్పండి లావణి మేడం. వస్తుంది సార్, స్టిక్కర్ వస్తుంది సార్. నాకే తెలిసింది ఎంతమందిలో ఉంటే. సూర్య, నీకున్న 5 500 250. నీ స్టిక్కర్ నేను చూశాను, మేడం స్టిక్కర్ నువ్వు చూడలేదు. చూడు నువ్వెంత, నీ టీం చాలా డెవలప్ అయింది. అసలు ఈ స్టిక్కర్లు ఎవరు చేస్తున్నారు? చాలా బాగున్నాయి. ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, ఎడిటింగ్ వస్తుంది. స్వర్ణలత గారు మీకు ఎవరు చేసి ఇచ్చారు? నారాయణ మీద చేసి సార్, అది నారాయణ వేస్తుంది స్టిక్కర్. చేయడం నేర్చుకోండి, బాగుంది. మీకు పోస్టర్స్ చేయడము ఒక వ్యక్తి, నాకు సంబంధించినటువంటి వ్యక్తి నేర్పిస్తారు. వాళ్ళు ఆన్లైన్ లో కొంచెం చాలా తక్కువలోనే తీసుకుంటారు అమౌంట్. పోస్టర్స్ ఎలా చేయాలి అని. ఓకే, స్టార్ట్ టు ఏవో అటెండ్ అవుతారా? నేను అతనికి చెప్తాను, ఆయన నేర్పిస్తాడు. డిజిటల్ గా ఎలా పోస్టర్స్ చేయాలి అనేది కొంత అవగాహన కల్పిస్తాడు. సరేనా సునీత మేడం? అందరికీ ఉంటే మంచిది. ఎలా దాన్ని, ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి, మీరు జిఎస్ఎం కానీ లేకుంటే ఈ చిన్న చిన్నవన్నీ కూడా చేసుకోవచ్చు, వాళ్ళు నేర్పిస్తారు. ఓకే, అంత రెడీనా? డిజిటల్ గా ఇవన్నీ లేదండి, నాకు రీనేమ్ చేసుకోవడమే రాదు, ఎక్కడ టైప్ చేయాలి అని అంటే మరీ అంత పూర్గా మనం ఉండకూడదు. సరేనా? సరే, మనీ విషయంలో మనం పూరేమో కానీ నేర్చుకోవడం విషయంలో పూర్ ఉండకూడదు, అంతే కదా. కాబట్టి నేను ఆ స్నేహితుడిని అడుగుతాను, మా టీం మెంబర్స్ అందరికి కలిపి ఒకసారి అవగాహన కల్పించమని, ఆ యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందులోకి వెళ్ళాలి అనేది మొత్తం మీరు దాన్ని రికార్డ్ కూడా పెట్టండి. ఓకేనా? అందరూ ఒకసారి తమ్ము ఇవ్వండి. ఒక పార్వతి గారే అక్కడ కూర్చొని అన్ని రియాక్షన్స్ ఇస్తున్నారు. ప్రీతి గారు ఉన్నారా? షాహినా గారు నమస్తే. సుమియ గారు, కల్పన మేడం, ధనలక్ష్మి గారు వచ్చారా? సువర్ణలత గారు, మీరు ఈ భాషను మొత్తం నేర్చుకోవాలి. జాహేద గారు, సుమలత, అందరికీ నమస్తే. ఓకే, రైట్. సో ఫస్ట్ మీరు సక్సెస్ అవ్వడానికి మైండ్ అదే మనల్ని సృష్టిస్తూ ఉంటుంది. మన జీవితాన్ని మొత్తం సృష్టించేది అదే, దాని చేతిలోనే ఉంటుంది. కాబట్టి దానికి ఇవ్వాల్సిన కాషన్స్ ఏంటి? ఇప్పుడు నేను సరిగా ఇవ్వలేదనుకోండి, ఇది యూట్యూబ్ లో మనకు దొరకదు మనకు కావాల్సిన వీడియో కదా. కరెక్ట్ గా టైప్ చేస్తేనే వస్తుంది. ఏమని టైప్ చేయాలని అడుగుతాం, రైట్? అట్లాగే ఇక్కడ కూడా మనసుకి చెప్పాల్సింది ఏంటంటే
నేను ఈ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల, ఈ టైం తీసుకోవడం వల్ల నాకు ఏ స్కిల్ పెరుగుతుంది అని దానికి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు స్కిల్నే చూడాలి. స్కిల్ అంటే లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ మారుతుంది. స్కిల్ వస్తున్న కొద్దీ లైఫ్ స్టైల్ మారుతుంది. ఏ లైఫ్ స్టైల్ మారుతుంది? Hmm. ఇలా మీరు ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల మీ లైఫ్ స్టైల్ ఎలా డిజైన్ అవుతుంది, ఎంత చక్కగా మారుతుంది, ఎంత మందిని ప్రభావితం చేస్తుంది, ఇది ఎప్పుడు ఆలోచించాలి. ఓకే, ఈ పాయింట్ నోట్ చేసుకున్నారా? ఇది నోట్ చేసుకున్నారు, రైట్. సో ఎందుకని దీన్ని మనసు గురించి అంత పట్టించుకోవాలంటే, మై డియర్ ఫ్రెండ్స్, అసలు మన జీవితాన్ని సృష్టించేదే మనసు. మనం మనీ కావాలనుకుంటాం, కానీ అది ఎవరి చేతిలో ఉంటుందంటే, ఆ మనీ క్రియేషన్ మొత్తం కూడా వీళ్ళ చేతిలో ఉంటుంది, మనసు చేతిలో ఉంటుంది. ఓకే, దాన్ని తెలుసుకున్నాం. ఇక తర్వాత పాయింట్, సంపాదనకు సంబంధించిన క్లారిటీ. సమయం కేటాయించాలి అని అంటే ఖచ్చితంగా దానికి ఎప్పటికప్పుడు క్లారిటీ ఉండాలి. ప్రోగ్రామ్ కి తను రావాలి అంటే ఒక క్లారిటీ ఉండాలి. 7 ప్రోగ్రామ్స్ చేయాలి. 7 ప్రోగ్రామ్స్ సంపాదనకు సంబంధించి. ఓకే, అవి ఏంటి? ఇది మనం చేసుకోవాల్సినటువంటి 7 ప్రోగ్రామ్స్ ఏంటి? నెంబర్ 1, జిఎస్ఎం. ఇది థౌజండ్స్ కి అందరికీ తెలుసు. జిఎస్ఎం. ఈ జిఎస్ఎం వల్ల లాభాలు ఏంటి ఒకసారి? మై డియర్, స్టార్ట్ 250s and 500s. ఇది మీరు మీ యొక్క సీనియర్ తోటి, ఎగ్జిక్యూటివ్ తోటి ఎంత చేయించుకుంటే మీరు అంత మీ తొందరగా మీ యొక్క 1000 పూర్తవుతుంది, మీ యొక్క స్టార్ 500 పూర్తవుతుంది. స్టార్ 500. ఓకే, జిఎస్ఎం అనేది జిఎస్ఎం 13, జిఎస్ఎం 1. ఇందులో జిఎస్ఎం 1 అయిపోయిన వాళ్ళు ఎంతమంది? జానయ్య గారు, మీ దగ్గర ఎవరెవరికి అయిపోయింది జిఎస్ఎం 1? సార్ లక్ష్మీదేవి మేడం కంప్లీట్ అయింది, శ్రీనివాస్ గారు కంప్లీట్ అయింది సార్. ఇక్కడ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళిద్దరు కంప్లీట్ అయింది సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, మీ టీం చెప్పండి. కుంభం జానయ్య గారు కంప్లీట్ అయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అష్రఫ్ మేడం కంప్లీట్ అయింది. అష్రఫ్ మేడం కంప్లీట్ అయింది. ఓకే, తర్వాత శివపార్వతి మేడం కంప్లీట్ అయింది. వెరీ గుడ్. గీతాంజలి మేడం కంప్లీట్ అయింది. సార్ ఇంతవరకు కంప్లీట్ అయింది సార్. గుడ్, వెరీ గుడ్, చాలా నైస్ వర్క్. ఇది జిఎస్ఎం వల్ల అయింది కదా, దానివల్ల లాభాలు ఏంటి మన 250 500 చెప్పండి. ఎస్ సార్, జిఎస్ఎం అనేది మొట్టమొదటిగా మన సీనియర్తో ఓపెన్గా డిస్కస్ చేసే ఒక వేదిక. ఏదైనా మనకు ఉన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంటరాక్షన్ అయ్యేటువంటి ఇండివిజువల్ ఇంటరాక్షన్. ఇప్పుడు అది ఎడ్యుకేషన్ మోడల్లో వచ్చింది ఇప్పుడు. సో జిఎస్ఎం జరగడం వల్ల అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఈ గ్రూప్ మీటింగ్లు అందరూ వింటున్నారు అనుకుంటాం, కానీ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఫస్ట్ జిఎస్ఎం న్యూట్రాసిటికల్స్ అంటే ఏందో తెలుసుకున్నాం. అసలు న్యూట్రిషన్ అంటే ఏంది, ఫార్మాసిటికల్ అంటే ఏంది, న్యూట్రాసిటికల్ యొక్క డెఫినేషన్ కానీ అది ఎక్కడెక్కడ వాడతారు అనేది న్యూట్రాసిటికల్ వల్ల కంప్లీట్గా చెబుతుంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఒక్కొక్క పదం అక్కడ ఆపి న్యూట్రాసిటికల్ గురించి తెలుసుకున్నాం ఫస్ట్. మరి న్యూట్రాసిటికల్ అని మన బాక్స్ మీద కానీ తర్వాత ఎక్కడ కూడా ఉండదు. మరి ఎట్లా చెప్తాం మనం కస్టమర్కు అని ప్రాస్పెక్ట్ కానీ అంటే మన R&D వీడియో, ఆలివ్ లైఫ్ సైన్సెస్ వీడియోలో న్యూట్రాసిటికల్ అనే పదం వస్తుంటాయి 34 సెకండ్స్ 35 సెకండ్స్ దగ్గర. ఆ వీడియో కూడా మనం చూడడంతో మనకు అర్థమవుతుంది, ఇది మనది న్యూట్రాసిటికల్ కంపెనీ, మన మ్యానుఫ్యాక్చరింగ్ ఆలివ్ లైసెన్స్లో చేస్తారు. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి మన ఫార్ములేషన్ కూడా బయోయాక్టివ్ జపాన్, మన మార్కెటింగ్ బై ఇండస్ట్రీ, అంటే ఇన్ని విషయాలు కూడా మనకు ఆ జిఎస్ఎంలో తెలుసుకునే అవకాశం ఉంది. మనం న్యూట్రాసిటికల్ డెఫినేషన్, న్యూట్రాసిటికల్ యూసేజ్, తర్వాత మనది న్యూట్రాసిటికల్ అని ఎట్లా చెప్తున్నాం మరి ఇవి తెలియడం అవసరమా? మన వాళ్ళు ఆల్రెడీ 250 అయిపోయారు కదా. అదే చాలా అవసరం. ఇప్పుడు మనం అందరం కూడా ఏమని చెప్తాం, ప్రోడక్ట్ మంచిది ఏం మంచిది, ఆ మంచిది పల్స్ మంచిది, కాఫీ మంచిది వాడమని చెప్తారు. అసలు ఇది దేనికి సంబంధించింది, దీనివల్ల ఏమి బెనిఫిట్స్ వస్తాయి, ఆ పదాలు మారినప్పుడే ఎదుటి వాళ్ళు మనల్ని అసలు ఇంతకుముందుకి ఇప్పటికీ లైఫ్ స్టైల్ అన్నారు కదా, ఇప్పుడు మీరు లైఫ్ స్టైల్ ఎట్లా వస్తుంది అంటే ఈ పదాలు మారినప్పుడే వస్తుంది. దేంట్లో చేస్తున్నారంటే న్యూట్రాసిటికల్ చేస్తున్నాయి.
నిన్న మొన్నటి దాకా నార్మల్ ఉన్న పర్సన్ ఇప్పుడైతే కొత్త పదం వాడుతున్నారు. న్యూట్రాసిటికల్ అంటే ఏంది, దాని గురించి తెలుసుకోమని. న్యూట్రాసిటికల్ గురించి మన వాళ్ళకే పూర్తిగా తెలియదు, ఇంకా కొత్త వాళ్ళకి అసలే తెలియదు. ప్రాస్పెక్ట్స్ కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు. అసలు కంపెనీ అసలు పుట్టిందే న్యూట్రాసిటికల్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి. ప్రొడ్యూస్ చేయడానికి. అంటే అసలు ఆ కంపెనీ గురించి తెలియనట్టే ఇది తెలియపోతే, అంతేనా? అవును సార్, బేసికల్గా కంపెనీ బేసిక్సే ఇవి. న్యూట్రాసిటికల్ కంపెనీ మనదే, ఆలివ్ లైసెన్స్ మన ఇండస్ట్రీ కూడా. సో ఒక కమ్యూనిటీని మనం క్రియేట్ చేసుకోవాలంటే మినిమం ఆ కంపెనీ గురించి మనకు కొన్ని తెలుసు. ఎస్ సార్. ఎస్, ఒకసారి మనం సార్ థ్యాంక్స్ చెప్తాం. రైట్, ఇది ఒకటి. రైట్, ఇకపోతే మీరు తెలుసుకోవాల్సినటువంటిది, ప్రాస్పెక్ట్ కి ఏం తెలియాలి అంటే, ప్రాస్పెక్ట్ అంటే ప్రెజెంటేషన్ కొత్తగా వింటున్న వ్యక్తికి ఏం తెలియాలి, కస్టమర్ అయిన తర్వాత తనకేం తెలియాలి, లాగిన్ అయిన వ్యక్తికి ఎంతవరకు తెలియాలి, ఇక స్టెప్ 1 చేస్తూ ఒక కమ్యూనిటీని, ఒక సిస్టమ్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్న వ్యక్తికి ఏం తెలియాలి, దాన్నే GSM లో 12 సెషన్స్ గా చెప్తున్నాం. ఎన్ని సునీత మేడం? 12 సెషన్లుగా చెప్తున్నాం. GSM 1 కంప్లీట్ అవ్వడం, GSM 1 లో భాగంగా వాళ్ళు 6 కూడా న్యూట్రాసిటికల్ గురించి తెలుసుకున్నారు. ఓకేనా కమాల్ గారు? ఇది న్యూట్రాసిటికల్ గురించి వాళ్ళు తెలుసుకున్నారు. సో ఈ కోర్సు కరెక్ట్ గా కంప్లీట్ అయిపోతే ఆ 250, 500 కావాల్సిన ఎలిజిబిలిటీ, క్లారిటీ వస్తుంది ఆ మనసుకి. సో సమయాన్ని కేటాయించాలి అని అంటే తనకు ఒక క్లారిటీ కావాలి మనసుకి, నాకు ఎంతవరకు లాభం వస్తుంది, నా లైఫ్ స్టైల్ ఎంత చేంజ్ అవుతుంది అనేది. ఎట్ ద సేమ్ టైము అది తీసుకోవాలి అని అంటే, సంపాదన తీసుకోవాలి అని అంటే కంపెనీ గురించి క్లారిటీ కావాలి. కంపెనీ గురించి. అందుకనే లక్ష్మీదేవి గారు, మీరు మరి విన్నారా పోషక ఔషధాలు అంటే ఏంటో విన్నారా? సార్ చెప్పారా పోషక ఔషధాలు అనే పదం? న్యూట్రాసిటికల్స్ ని పోషక ఔషధాలు అంటారు అని క్లియర్ గా చెప్పారా? మీరు ఎంతవరకు చదువుకున్నారు? చెప్పాడు సార్ న్యూట్రాసిటికల్స్ మీరు అంటే ఎంతవరకు చదువుకున్నారు? సార్ 6th స్టాండర్డే, కానీ మంచి అంటే ఏమి ఇబ్బంది ఏం లేదు. 6th చదువుకున్నా కూడా మీకు అర్థమైందా అని అడుగుతున్నాను. అది అట్లా చెప్పారా, ఆ లెవెల్లో చెప్పారా, 6th వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చెప్పారా అనేది నా పాయింట్. అర్థం అయిపోయింది సార్. అర్థం కాకపోయినా సార్కి అడిగినా కానీ పాపం మళ్ళా పదే సార్లు కూడా పాపం చెప్తారు. బాగానే చెప్తారు. బాగా చెప్తారు సార్. గుడ్. ఎగ్జిక్యూటివ్లు అందరూ ఓపిక్ గా వివరిస్తారు. ఎందుకనంటే మీకు ఎంత బాగా తెలిస్తే ఆ వచ్చిన వాళ్ళకి ఇవి పోషక ఔషధాలు, న్యూట్రాసిటికల్స్ ఇవి అనేది బాగా చెప్తారు. మీరు కూడా చెప్పగలుగుతారు. ఎందుకనంటే ఎగ్జిక్యూటివ్ మీ వరకే ఉండగలుగుతారు. మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేది మీరే, మీకు లాగిన్ అయిన వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేది వాళ్ళే. కాబట్టి మీరు మాట్లాడుకున్నప్పుడు సరైన విషయాలు మాట్లాడుకోవాలి. అంతేనా శాంతి గారు? ఈ ఒక్కసారి ఈ మాట కూడా వినండి, చెప్తాను. పోషకాలు, ఔషధాలు, ఆహారము, పోషకాలు, ఔషధాలు, ఈ మూడింటికి తేడా చెప్తాను. మన కమ్యూనిటీ కామర్స్ లో మొత్తం కూడా ఇంకొంచెం డెప్త్ గా అన్ని విషయాలు మాట్లాడుకోవడము. అది ఎవరైతే 500,000 కావాలనుకుంటారో వాళ్ళకి ఈ మీటింగ్, ఈ ఎర్లీ శనివారం అయితే చాలా ప్రాణప్రదం. వాళ్ళకి చెప్పండి, ఆ 1000s కి, ఆ 500s కి, ఆ 250లకి మీరు ఎరుకుపరచండి. ఓకే, ఫస్ట్ మీరు ఇలాంటి సంపాదనకి సానుకూలమైనటువంటి మాటలు, పదాలు ఎవరితోటి మాట్లాడుతున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం. దీన్ని సహవాసం అంటాం. ఓకే, మీరు రోజు ఎవరి మాటలు వింటున్నారో వాళ్ళకు తగ్గట్టుగా మీరు తయారవుతుంటారు. ఈ ప్రోగ్రాంలు అంటే రాలేని వాళ్ళని, నోట్ చేసుకోలేని వాళ్ళని, ఓకే, అసలు ఈ వర్క్ అంటేనే తెలియని వాళ్ళని, వాళ్ళతోటి మీరు ఎక్కువ ఉంటున్నారా, లేదా ఇందులో చేస్తూ సక్సెస్ అవుతూ ఇందులో పైకి ఎదగాలని ట్రై చేస్తూ రోజు రోజుకి ట్రై చేస్తున్న వాళ్ళని
మీరు వింటున్నారా మాటలు? ఎవరితోటి మీ సమయం ఎక్కువగా కేటాయిస్తున్నారు? ఇది మాత్రం ఇక నేను దీన్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే మాత్రం నేనేం చేయలేను. ఎవరెవరో వాట్సాప్ స్టేటస్లు చూస్తూ ఆ టీం వాళ్ళతోటి ఈ టీం వాళ్ళతోటి మీకెట్లా అవుతుంది, మీకెందుకు అవుతుంది, మీరు ప్రజెంటేషన్ చేసిరా, నా ప్రజెంటేషన్ సక్సెస్ కాలేదు, మీ ప్రజెంటేషన్ సక్సెస్ అయింది, అబ్బో తరచా ఇది. ఉమ్. వీళ్ళు ఒక్కరితోటే సావాసం ఉండాలి. ఎవరితోటి అంటే ఎవరైతే ప్రజెంటేషన్ చేసి మీకు లాగిన్స్ కోసము మీ యొక్క రిటైల్ కోసం ట్రై చేస్తుంటారు చూసారు, ఈ ఎగ్జిక్యూటివ్ లేకపోతే ఎవరో ఒకరు ఉంటారు ఇక్కడ, వాళ్ళతోటే రోజు ఇక మాట్లాడాలి. మిగతాదంతా మన ఇంటి బాధ్యతలు చూసుకోవాలి. ఇంక లేదు, మీ టీం గురించి కూడా ఆ ప్రజెంటేషన్ చేసే వ్యక్తి చూసుకుంటాడు, నో ప్రాబ్లం. ఇది ఒక్కటి మీరు ప్రామిస్ చేయాలి. ఇక ఎందుకంటే నేను ఉండలేను, నేను కాపలా గాయలేను, ఆ జియో ఎటుపోతుంది, ఆ ఐడియా ఎటుపోతుంది, బిఎస్ఎన్ఎల్ ఎటుపోతుంది అని నేను నాకు తెలియదు. మీరు ఆ టీంలో ఉన్న వాళ్ళే ఈ 500 ఇంకో 500కి, ఈ 250 ఇంకో 250కి ఇలా కాల్ చేస్తూ ఈ మాట్లాడుకోవడాన్ని ఎంత స్టాప్ పెడితే అంత మంచిది. ఈ ఎగ్జిక్యూటివ్కి పోలుస్తారంట, మా సీనియర్ కి మీ సీనియర్ ఎలా ఉన్నారో పోలుస్తారంట. ఇంకా అయిపోయింది అట్లయితే. చూడండి అట్లా ఎట్లా అసలు పోలుస్తాం? మా మదర్కి అసలు చదివే రాదు. మరి ఇంకో మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చాలా చదువుకుంది, ఆమెకు సంగీతం కూడా వచ్చి, మరి పోల్చమంటారా? మా అమ్మ పాటలు పాడట్లేదు. ఏదైనా నా తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. నేనే ఇంకా మా అమ్మకి పేరు తీసుకురావాలి కానీ పాటలు పాడి లేకపోతే ఇంకోటి అలా కాదు. ఒక్కసారి వచ్చిందంటే ఈ సీనియర్ని పోల్చడం ఇలాంటి ఏం చేయదు. ఎవరికి ఉంటుంది వాళ్ళకు ఉంటుంది. అసలు వాళ్ళతోటి అసలు వాళ్ళ పేర్లు ఫీడ్ చేసుకోవడాలు, వాళ్ళ వాట్సాప్ స్టేటస్లు చూడడాలు, ఏ తీర్థయాత్రకి ఎటు వెళ్ళిరు మీరు, అటు వెళ్ళిరా ఇటు వెళ్ళిరా బాగా వెళ్ళిరు, ఇవన్నీ ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ట్రై చేయడాలు. నో, మీకు ఒకటి, నేను లేకపోతే నేను ఇప్పుడు చెప్పేదంతా బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. మీరు అస్సలకి ఏం పెట్టుకోవద్దు. కేవలము మీకు సంబంధించిన సీనియర్ ఉన్నాడు అని అంటే. జూనియర్స్ ని కూడా, నా ప్రోగ్రామ్కి వచ్చిన జూనియర్స్ ని వాట్సాప్ లో జూమ్ లో ఉన్న జూనియర్స్ ని పట్టించుకుంటా తెలుసా నేను. లేకపోతే నెమ్మది మిగతా వాళ్ళని కూడా మర్చిపోతాను. కేవలం నా పనికి సహకరించేటువంటి జూనియర్స్, నా ఎగ్జిక్యూటివ్స్ కానీ 1500 ఎవరు ఉంటారో వాళ్ళ వరకే. సరేనా? మరి మీరు అందరూ ఎవ్వరు మిగతా వాళ్ళతోటి ఓన్లీ 1 దోస్తానం, మన ప్రెజెంటేటర్ ఎవరో ఆ దోస్తానం, ప్లస్ మనం టైం తీసుకుంటూ ఉంటారు సీనియర్ల దగ్గర, వాళ్ళతోటి మాత్రమే. ఇంకెవరితోటి కూడా నో చాటింగ్స్, వాళ్ళ గురించి విశేషాలు కనుక్కోవడం. జిఎస్ఎం ఇప్పుడు చెప్తాను చూడండి. నిన్న సార్ చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. సమోసా తిన్న ఆహారమే ఒక కమల పండు తిన్నా, అరటిపండు తిన్నా, యాపిల్ తిన్నా ఆహారం, రైట్? అంతేనా? చాలా మంచి ఎగ్జాంపుల్. ఈ 2 ఆహారాలే, కానీ పోషకాలు, విటమిన్లు, మంచి ఎంజైమ్లు ఉన్న ఆహారం ఏది? మనకు కావాల్సిన ఆహారం ఈ ఫ్రూట్స్. సో దాన్ని పోషకాలు అని అంటారు. దీన్ని ఆహారం అంటారు అంతే. సో రెండిటికి తెలుసుకోవాలి. మనవి పల్స్, కాఫీ కానీ ఇవన్నీ పోషకాలు. ఓకే, ఆ తర్వాత ఈ పోషకాలు ఏవైతే ఉన్నాయో, ఈ అరటిపళ్ళు ఒక చాలా ఎక్కువ అరటిపళ్ళ నుంచి తీసిన సారం ఏదైతే ఉంటుందో అప్పుడు అది ఔషధంగా మారుతుంది. పోషకాలు ఎన్నో కలిస్తే ఒక ఔషధంగా మారుతుంది. ఈ పోషకమే ఔషధంగా మారుతుంది. యాపిల్ ఒకటి తింటే రాదు కదా, అది చికిత్స. ఓకే, సో ఈ 3 ఎగ్జాంపుల్స్ అనేవి మనం కరెక్ట్ గా తెలుసుకోవాలి. పోషక ఔషధాల గురించి ఎందుకు ఇంత కాస్ట్ ఉంది అంటే, పాల కాస్ట్ వేరే, నెయ్యి కాస్ట్ వేరే అని చెప్పాలి. పాల కాస్ట్ వేరే, నెయ్యి కాస్ట్. ఇంత నెయ్యి రావాలంటే ఎన్నో పాలు అవసరం.
ఆ పాల నుంచి తీసిన కాన్సన్ట్రేటే ఈ నెయ్యి. అప్పుడు అది ఔషధంలా పనిచేస్తుంది. పాల కంటే పెద్ద ఔషధం కదా నెయ్యి, అంతేనా? నెయ్యి చాలా గొప్ప ఔషధం, అది అమృతం లాంటిది. మరి ఎందులోంచి వస్తుంది? అది కాన్సన్ట్రేట్ గా వస్తుంది. అందుకని దీన్ని పోషక ఔషధాలు అంటారు అని మనం చెప్పడం అందరికి తెలియాలనా సుజాత మేడం? ప్రతి ఒక్కరికి మనం ఈ ఎడ్యుకేషన్ నుంచే 500 రావాలని కోరుకుంటుంది ఇండస్ట్రీలో. ఈ ఎడ్యుకేషన్ నుంచి, ఈ క్లారిటీ నుంచి రావాలి అని కోరుకుంటుంది. లేకపోతే ఆ తర్వాత వచ్చేటువంటి ఆ కొత్త వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాదు. ఇది తగ్గిపోద్దండి, అది తగ్గిపోతుంది, నేను మొన్న విన్నాను, వాళ్ళ దగ్గర విన్నాను, వీళ్ళ దగ్గర, ఇంతవరకే ఉంటుంది. ఇది జిఎస్ఎం మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? రెండవ పని మీ దగ్గర జరగాల్సింది, రమాదేవి గారు నోట్ చేసుకుంటున్నారా? రెండవది షాహినా మేడం, రెండవది ప్రెజెంటేషన్స్. ఎస్పీ అంటాం, షో ద ప్లాన్ అంటాం. ఇది జరగాలి. షో ద ప్లాన్ జరగాలి. ఇది ఎలా జరిగితే బాగుంటుంది ప్రెజెంటేషన్స్? దాని గురించి ఒకసారి మనం దేని ప్రెజెంటేషన్స్ అంటాం? లావణ్య మేడం మీరు ఒకసారి చెప్పండి, నేను దాన్ని కొంచెం యాడ్ చేస్తాను. మీ యొక్క టీం వాళ్ళని, పర్లేదు ఇప్పుడు టైం ఎంత అయింది? గుడ్ మార్నింగ్ సార్. రమ్మనండి ఇప్పుడైనా సరే. ఇప్పుడు లేచారని అంటే ఇప్పుడు లేస్తే అప్పుడు వచ్చి ఆడ 250. వీడియోస్ తోటి వివరంగా చెప్పే వేదిక సార్. అది బాగుంది. కొత్త వాళ్ళకి, ప్రాస్పెక్ట్ కి వీడియోస్ తోటి వివరంగా చెప్పే వేదిక ప్రెజెంటేషన్స్. కొత్త వాళ్ళకి వాళ్ళకి ఏం కాదు సార్ చెప్పండి. వాళ్ళకి ఇప్పుడు షుగర్ ఉందంట, నేను చెప్పాను ఆల్మోస్ట్, కాఫీ గురించి ఒక మాట చెప్పండి అని అంటే, లేదు ఆయన నాకు చాలా అవసరం, కాఫీ ఒక్కటే కాదు, తనకి ఇంకా ఈ యొక్క వెల్నెస్ గురించి క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి, సార్ మీకు వీలైతే మీ భార్యాభర్తలు ఇద్దరికి ఎప్పుడు కుదురుతుందో నాకు టైం ఇవ్వండి అని కూర్చోబెట్టి అట్లా ఒక వీడియో ప్రెజెంటేషన్ చేయాలి. ముఖ్యంగా స్మార్ట్ గౌతమి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి ఎంత ఇంపార్టెంటో చెప్పిన మన మంతెన వీడియో ఖచ్చితంగా చూపించాలి. మా ఇంటికి వస్తే కాఫీ ఇవ్వకుండా నేను పంపించాను. అట్లా మన దగ్గరికి వస్తే ఈ 2 వీడియోలు చెప్పకుండా పంపించాను అని అనాలి మీరు. ఈ 2 వీడియోలు ఖచ్చితంగా. మరి వాళ్ళు టైం ఇవ్వంటే ఈ ఫ్రెండ్ ఖచ్చితంగా ఆ టైం, మరి ఆ టైం కూడా తీసుకోకపోతే ఎట్లా అండి? ఇన్విటేషన్ 300 పీవీకి డబ్బులు అడుగుతా మన సునీల్? కాదు కదా, కేవలం టైం తీసుకోమంటారు. టైం తీసుకోవాలి. ఈ యొక్క మీ దగ్గర లాగిన్ అయినటువంటి ఒక పేరు చెప్పండి రమాదేవి గారు, కొత్తగా లాగిన్. సుధా విజ్ఞాని ఉమా ఉన్నారు కదా, వారికి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర టైం తీసుకునేటువంటి, నువ్వు ఈ రోజు ఆరోగ్యం గురించి ఒక మంచి సెషన్ వినబోతున్నావు, మనకు డాక్టర్లు కూడా అంతగా అవగాహన కల్పించారు, నా సీనియర్ కల్పిస్తారు, నీకు నీ ఫ్యామిలీకి ఒక మంచి అవగాహన అవుతుంది, నువ్వు ఈ రోజు విను అనే సమయం తీసుకోవాలి కదా. మినిమం ఈ సమయం తీసుకునేటువంటి స్కిల్ ఉండాలి. నా బాబాయ్కి, నా ఫ్రెండ్కి నేను ఈ మాత్రం చెప్పలేకపోయానంటే అది స్టెప్ 1కి ముందు కాదు, స్టెప్ పడదు. మినిమం ఈ స్కిల్. మీరు ఫోన్ చేసి 3000 అడిగితే, 5000 అడిగితే, 6000 అడిగితే ఇవ్వకపోవచ్చు, కానీ సమయం కూడా ఇవ్వకపోతే అంటే మనకు ఆ స్కిల్ అయినా మినిమం ఉండాలి మనకు. ఓకే, ఒకసారి ఇట్లాగే జానేష్ సార్కి ఫోన్ వచ్చిందంట. ఆయన చెప్తే తెలిసింది, లేకపోతే నాకెట్లా తెలుస్తుంది? సార్ ఫోన్ వచ్చింది, చెప్పండి, మన ఫ్రెండే కదా చెప్పండి అని అంటే, లేదు నేను ఒకరి సమయాన్ని వేస్ట్ చేయను, సమయాన్ని జస్ట్ అట్లా ఫోన్లో చేయను, నా యొక్క ప్రజెంటేషన్ వాల్యుబుల్ గా ఉండాలి, వాళ్ళకు ఒక క్లారిటీ కావాలి. నేను ఏదో ఒక ప్రోడక్ట్ 2 ప్రోడక్ట్లు అమ్ముకోవడానికి రాలేదు, కమ్యూనిటీని ఏర్పరచుకోవడానికి వచ్చాను అని పిచ్చి క్లారిటీ ఉంది దాని మీద. నాకు ఆ స్కిల్ ఉందని నాకు తెలుసు, కానీ ఆ స్కిల్ దేనికి ఉపయోగించాలి? కేవలం రిటైలే కాదు,
కమ్యూనిటీని ఏర్పరచుకోవడానికి. మీరు అలా ప్రెజెంటేషన్ చేస్తే ఏమైంది సార్ ఆ రిజల్ట్? ఎస్ సార్. అంటే ఫస్ట్ ఒక 2 ప్రొడక్ట్లు పంపించమని అన్నారంట. సరే తీసుకున్నారు కానీ నాకు టైం ఇవ్వండి, కరెక్ట్గా నేను పూర్తిగా వివరణ చెప్తాను. టైం తీసుకొని అలా ఫ్యామిలీ అంతా కూర్చోబెట్టి ప్రజెంటేషన్ చేశాం. స్మార్ట్ గౌతమ్ మేడంది, మంతన సత్యనారాయణ గారు చేసి ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 5 ప్రొడక్ట్స్ తీసుకున్నారు ఎట్ ఎ టైం. 5 ప్రొడక్ట్లు 5 ప్రొడక్ట్స్ తీసుకున్నారు. చూడండి, వాళ్ళ ఫ్యామిలీకి ఇది మాకు ఎంతో ఉపయోగపడుతుంది, ఎన్నో ఈ టాక్సిన్స్ వల్ల మేము ఎంతో అనారోగ్యానికి గురయ్యాము అనేది క్లారిటీ. రెగ్యులర్గా 11 o'clock సెషన్కి వస్తున్నారు. ఇట్లాంటి సెషన్స్ ఎక్కడ ఉంటాయంటే సెషన్స్ 11 o'clock జరుగుతుందంటే మేడం సంధ్యారాణి అని రెగ్యులర్గా 4 days కంటిన్యూగా సెషన్కి వస్తున్నారు. ఓకే సార్, మనకు కావాల్సింది అటువంటి వాళ్ళైనా, అటువంటి కమ్యూనిటీని ఏర్పరిచి సబ్స్క్రైబర్స్ కోసమే కదా మనం చేసేది, కేవలం సేల్స్ అనేటువంటి చిన్న టాపిక్ కాదుగా. అది కాదు సార్. అందుకని శోధ ప్లాన్స్ అంతా ఇంపార్టెంట్. సూర్య, నీకు వీలైనప్పుడే, నీకు కుదిరినప్పుడే, నువ్వు ఉద్యోగం తర్వాత వచ్చినప్పుడు ఎప్పుడైతే సాయంత్రం కుదురుతుందో ఆ సాయంత్రం 1 hour నాకు ఇవ్వండి చాలా. అలా బైక్ మీద ఉండే ఫోన్లోనే వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు ఒకటి సేల్ అయిపోతుంది అలా కాదు. ఆ తర్వాత నాకు కనెక్ట్ అవుతారేమో అట్లా కాదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఇది మనం చేయాలి. ఇప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందా? అట్లా ఎక్కువ సక్సెస్ రేట్. కాబట్టి శ్రీకాంత్, ఇది ఏంటిది? ఫస్ట్ది టాక్సిన్స్ కి సంబంధించినటువంటి స్మార్ట్ గౌతమ్ ఈ వీడియో ఉందా లేదో చెక్ చేసుకోండి మీ దగ్గర. రెండవది మంతెన గారి యాంటీ ఆక్సిడెంట్ వీడియో. మూడవది ఏకనాయకంని సేకరించి క్వాలిటీ చెక్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ పంపించే ఒక చక్కటి మ్యానుఫ్యాక్చరింగ్ వీడియో. ఈ 3 ఉండాలి నాగేశ్వరరావు గారు. ప్రతి ఒక్కరికి ఇది మన మినిమం బాధ్యత. జిఎస్ఎం మనం ఎక్కడైనా సరే ఫెయిల్ అవుతున్నామనంటే ఇలాంటిది ఏదో వర్క్ మనం చేయట్లేదు అని మనం దాన్ని అలా చెక్ చేసుకోవాలి. కానీ నేను స్టార్ అయిపోయినా జరిగిపోవట్లేదు, 200 అయినా జరగట్లేదు, 500 అయినా జరగట్లేదు, 1000 అయినా జరగట్లేదు, అలా కాదు. అలా కాదు. ఏమో నేను 8th class వరకు బాగా చదివి ఉండొచ్చు, 9th నుంచి సావాసం చెడిపోయి ఉండొచ్చు, 10th నుంచి నా సావాసం చెడు, లేకపోతే 10th వరకు బాగుండొచ్చు, ఇంటర్ నుంచి నా సావాసం బాగాలేదు. అందుకే నేను సావాసం దగ్గర చాలా జాగ్రత్త పడుతున్నా. అమ్మో, మీరు గనక, మీకు మళ్ళీ నేను 100,000,000 సార్లు చెప్తున్నాను, ఏందంటే మీ చెవులు గనక ఎవరైతే ఈ లక్ష్యం లేని వాళ్ళ దగ్గర లేదా ఈ గ్రూప్ వర్క్ మనం ఏదైతే మనం చేస్తున్నామో దాంట్లో పైకి రాణించాలి, ఇంకా ఎలా క్వాలిటీ చేయాలి అనేటువంటి తపన కనబర్చని వాళ్ళతోటి మీరు కొంచెం అవేర్గా ఉండండి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీకెందుకు కావట్లేదు అంటే నాకు అందుకే కావట్లేదంటే సేమ్ పించ్ అని మళ్ళీ స్టార్ట్ చేయండి. కథమే ఇక అక్కడి నుంచి అంటే నాకు అవ్వట్లేదు, నీకు అవ్వట్లేదు, ఎందుకు అవ్వదు అని అనుకోవాలి. ఇండస్ట్రీవా ఏదైనా చెస్ బోర్డ్ ఏమన్నా రాంగ్ ఉంటుందా? ఎప్పుడైనా చెస్ బోర్డ్ ఏంది, అందులో అన్ని డబ్బాలు ఉన్నాయి, ఇందులో ఎన్ని డబ్బాలు ఉన్నాయి, దాన్ని అసలు చెస్ బోర్డ్ అంటారా? అట్లా ఉండదు కదా, సేమ్ డబ్బాలు ఉంటాయి. అంటే అది పక్కా ప్రాక్టికల్ అని సక్సెస్ అవుతుంది. అలాగే ఇండస్ట్రీవా ఇన్కమ్ ప్లాన్ ఏదైతే ఉందో అది పక్కా సక్సెస్ఫుల్ ప్లాన్. కాబట్టి మనమే దానికి సంబంధించినటువంటి పనుల్లో ఎక్కడో చాలా క్లారిటీగా చేయట్లేదు, క్లారిటీ లేదని అర్థం. ఓకే, వాళ్ళకి ఇవ్వాల్సిన లీడర్షిప్ ఇవ్వకపోవడం, వాళ్ళని మనం ఆ ఎంపవర్మెంట్ తీసుకెళ్ళకపోవడం, లేకపోతే మనం కనీసం ల్యాప్టాప్ కూడా మన దగ్గర లేకపోవడం, ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుంది. సో వచ్చిన వాళ్ళకి మనము వెల్నెస్ గురించి ఎంత క్లారిటీ ఇవ్వాలో అంత ఇవ్వకపోవడం అట్లా ఉంటుంది. మనం లేకపోతే లాగిన్స్ అన్ని కూడా పార్ట్నర్స్ గా భావిస్తున్నాము, అట్లా ఏదో ఒక లోపం. ఓకే, ఈ 2 ప్రోగ్రామ్ జిఎస్ఎం అండ్ శోధ ప్లాన్, మిగతాయి నేను మిగతా సెషన్ లో చెప్తాను. ఈ 2 ఒకసారి జిఎస్ఎం కి సంబంధించి
శోధ ప్లాన్స్ కి సంబంధించి ఎలా పాటిస్తే సక్సెస్ రేట్ ఉంటుంది అనేది మన ఎగ్జిక్యూటివ్స్ ద్వారా విని నోట్ చేసుకుందాం. సరేనా? లావణ్య మేడం, మీరు ఒకసారి జిఎస్ఎం అండ్ ఇది శోధ ప్లాన్ సక్సెస్ రేట్ ఉండాలి. పర్ఫెక్ట్ టైం అనేది తీసుకోవాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్ అనేది సీనియర్ దగ్గర, పర్సన్ దగ్గర పర్ఫెక్ట్ టైం తీసుకోవాలి. అంటే ఫ్రీగా ఉన్న టైం, ఫ్రీగా ఉన్న టైం తీసుకోవాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో హాయిగా కూర్చొని నాకు ఇప్పుడు ఏ పని లేదు చెప్పండి అని ఒక 1 అవర్ అయినా సరే చెప్పాలి. అవును సార్. లేకపోతే నేను అతని దగ్గరికి వెళ్తున్నాను, అతనికి నేను వినిపిస్తాను చెప్పండి అని ఒక పర్ఫెక్ట్ టైం తీసుకోవాలి. ముందు ఒకటి పాయింట్. వాళ్ళు ఆలోచించే విధానము, తన దగ్గర ఉండే ఒక వ్యక్తి ఫస్ట్ చెప్పాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ విషయం మీద మన దగ్గరికి తీసుకొస్తున్నారు అనే విషయము ప్రజెంటేటర్కి తెలిసి ఉండాలి. అది తెలిసి ఉంటే ఏమవుతుందంటే సార్, అన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చి మళ్ళీ వెల్నెస్ కనెక్ట్ చేస్తాం సార్. అదే మెయిన్ కాబట్టి అవును సార్. వెల్నెస్ ద్వారానే వెళ్ళాలి ఆ వ్యక్తి దగ్గరికి మనం. ఎందుకంటే వెల్నెస్ కంపెనీని మనం ఇన్సూరెన్స్ కంపెనీని కాదు కదా, వెల్నెస్ కంపెనీని తీసుకెళ్తున్నాం. ఓకే, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ముందుగా తీసుకోవడం వల్ల ఏం లాభం? ఒకవేళ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఆల్రెడీ వాళ్ళు మెడిసిన్స్ వాడుతుంటే నెమ్మదిగా ఎలా గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటుంది, ఇది చెప్పడానికి మనం తీసుకుంటాం. అంతే సార్. ఇప్పుడు ఈ స్మార్ట్ గౌతమి వీడియో చెప్పిన తర్వాత, మన మంతన గారు చెప్పిన తర్వాత అసలు వాళ్ళ క్లారిటీ వచ్చేస్తుంది సార్. ఏ ప్రాబ్లం, ఎందుకు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇది ఎట్లా సొల్యూషన్ పెడుతుంది అనేది ఇంకా వెంటనే ఆర్డర్ అయిపోతుంది సార్, ప్లేస్మెంట్ అయిపోతుంది. అవి చాలా చక్కని వీడియోస్ సార్. టైం తీసుకోవడము ప్లస్ వాళ్ళకి మనము ఏ విషయం వాళ్ళకి ఏం చెప్పి వాళ్ళు మన దగ్గర తీసుకొచ్చారు అనేది తెలియాలి సార్. చెప్పే వ్యక్తికి తెలిస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గణేష్ గారే అనుకుందాం. గణేష్ గారు, షాహినా గారు మీ టీం ఉన్నారు. వాళ్ళు టైం తీసుకుంటారు, లేదా వాళ్ళ డౌన్ లైన్ ఉన్నటువంటి పీపుల్లే టైం తీసుకుంటారు. సో దేని గురించి టైం తీసుకున్నారు అంటే వాళ్ళు డైరెక్ట్ బిజినెస్ అనే టాపిక్ లో కూడా రావచ్చు. నేను చెప్తాను సార్, వాయిస్ రికార్డ్ పెట్టండి, వాళ్ళు ఏం చెప్పి మీరు ఇన్వైట్ చేస్తారని చెప్తాను సార్. నేను దాన్ని బట్టి నేను టైం ఇస్తాను, దాన్ని బట్టి నేను చెప్తాను సార్. ఏ విధంగా వాళ్ళు వచ్చినా సరే ప్రొడక్ట్ గురించి అయితే చెప్పి ఇంకా ఫస్ట్ వెల్నెస్ గురించి కనెక్ట్ చేస్తాను సార్. బిజినెస్ గురించి అయినా సరే ఫస్ట్ వెల్నెస్ కనెక్ట్ చేసిన తర్వాతనే బిజినెస్ ని కమ్యూనిటీ కామర్స్ తీసుకెళ్తాను సార్. తీసుకెళ్తారు. ఓకే, సో ఫస్ట్ వెల్నెస్ వాళ్ళతోటి ఏం మాట్లాడారు అనేది, దేని చెప్పి టైం తీసుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఎస్ సార్. ఓకేనా? మళ్ళీ అంటే కరెక్ట్ టైమింగ్, సఫిషియంట్ టైమింగ్, వాళ్ళు వినేంత. ఒక్కోసారి తీసుకుంటారు కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు, అటు ఇటు సౌండ్స్ వస్తుంటాయి. ఓకే సార్ పర్వాలేదు, మీరు ఏ టైంలో ఫ్రీ ఉంటారో చెప్పండి అని చెప్పి ఇంకా మేమే దాన్ని పోస్ట్ పోన్ చేస్తాం. ఎందుకంటే ఆ పర్సన్ ఇంపార్టెంట్ కదా సార్ మనకి. అవును, చాలా ఇంపార్టెంట్. ఏమో వాళ్ళే ఒక భోగసారి అవుతారేమో, ఒక లావణ్య మేడం అవుతుందేమో చెప్పలేం కదా. అందరినీ ఏ పుట్టలో ఏ పాము ఉంటాం. మనకు కావాల్సింది జస్ట్ మనం వెతికేటువంటి వాళ్ళలో ఒక నలుగురైనా మన పార్ట్నర్స్ మంచిగా దొరికితే చాలా ఇండస్ట్రీ బిజినెస్ మీకు రన్ అయిపోతుంది. ఒకటి సార్, ఇంకొకటి ఏంటంటే తను తీసుకొచ్చిన వ్యక్తి వీడియో ఆన్ చేసుకొని ఉంటే ఆ ప్రజెంటేషన్ సక్సెస్ అవుతుంది సార్. ఎంత సబ్జెక్ట్ చెప్పినా సరే ఆ వ్యక్తి వీడియో ఆన్ చేసుకొని ఉండాలి సార్. వీడియో కాల్లో అయినా సరే, జూమ్ లో అయినా సరే, అది 100% సక్సెస్ అవుతుంది సార్. అది ఎందుకంటే ఇప్పుడు దూరాభారము, ఆర్థిక వ్యయము తగ్గిస్తుంది కదా. కనీసం దీనికైనా ఓకే అంటేనే బాగుంది. ఓకే, ఇప్పుడు ఫిజికల్ గా ఒకరి ఇంటి దగ్గరనో ఎక్కడనో కలిస్తే మార్కెటింగ్ జరుగుతుంది, ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటారు. కనీసం ఈ అవకాశాన్ని కూడా దీని దగ్గర కూడా మరీ రిలాక్స్. ప్రాస్పెక్ట్, ఆర్గనైజర్ వాళ్ళు తీసుకొచ్చిన వ్యక్తి వీళ్ళిద్దరు కూడా వీడియో ఆన్ చేసుకొని ఉంటే అది 100% సక్సెస్ అవుతుంది సార్. అలాగే జిఎస్ఎం లో కూడా ఇప్పుడు తను తీసుకొచ్చిన సీనియర్ ఇప్పుడు ఉంటారు కదా సార్, ఆర్గనైజర్, తను వీడియో ఆన్ చేసుకొని కూర్చోవడం అనేది వీళ్ళలో సీరియస్నెస్ ని పెంచుతుంది. కొత్త వ్యక్తి తను మనం చూడరు, వాళ్ళనే చూస్తారు కాబట్టి. సో మనము ఈ 90 days లో మనం పెంచుకోవాల్సిన స్కిల్స్ రెండే. ఒక 12 ఫ్యామిలీస్ కి కస్టమర్ గా వాళ్ళని కనెక్ట్ చేసుకోవడం, మన ప్రోడక్ట్ ని కస్టమర్స్ ని తయారు చేసుకోవడం.
మెంబర్స్ ఈ యొక్క సంపాదన ఆపర్చునిటీని తీసుకోవడం. ఈ 2 స్కిల్స్ ఈ యొక్క 250కి ఉండాలి. అవునా? Yes, sir. కాబోయే 250కి ఉండాలి. Step 1. అదే స్టెప్ 1, రైట్? ఇప్పటి నుంచి కాబోయే 250 అందరికి ఉండాల్సినవి 2 స్కిల్స్ ఏంటి? కనీసంలో తను ఒక వ్యాపారి, ఆ మేడం 12 ఫ్యామిలీస్ అయినా కనెక్ట్ చేసేటువంటి స్కిల్ తన వాళ్ళకి. ఓకే, అండ్ అందులో 8 మంది అయినా సంపాదించుకునే అవకాశాన్ని ఇది అని తెలుసుకోవడం, ఒక మంచి అవకాశం ఇది అని వాళ్ళకి ఎరుకపరచడం. ఈ 2 స్కిల్స్ ఉండాలి. మనకు ఉండడం కాదు, మౌనిక, ఆ రాబోయేటువంటి ఆ స్టెప్ 1 వ్యక్తికి ఉండాలి. ఇంకా స్టార్ కూడా అవ్వని ఆ స్టెప్ 1 వ్యక్తికి అది ఉండాలి. శ్రీనివాస్ గారు, ఓకే, ఇది లక్ష్మీదేవి గారు, మీరు ఎవరైతే ఈ పాయింట్ ని మీరు చాలా ఇంపార్టెంట్, వాళ్ళలో ఆ స్కిల్ డెవలప్ చేయడం అనేది మనకి ఉండాల్సినటువంటిది. 2 అంటే మనం అందుకే నేమ్ లిస్ట్ రాసేటప్పుడే 2 నేమ్ లిస్ట్ రాస్తాం. ఏంటిది ఇది కోటం? ఒకసారి ఆ నేమ్ లిస్ట్ ఒకటి హెల్త్ నీడ్ ఉన్న వాళ్ళు, 2 ఇన్కమ్ నీడ్ ఉన్న. హెల్త్ నీడ్ ఉన్న వాళ్ళది ఒకటి, ఇన్కమ్ నీడ్ ఉన్న వాళ్ళు. హెల్త్ నీడ్ అంటే మెడిసిన్స్ వాడుతూ ఉన్నవాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు, హెల్త్ వీళ్ళకి చాలా అవసరము, లేదు వీళ్ళకి హెల్త్ అవేర్నెస్ చాలా అవసరం, నాకు దగ్గర వాళ్ళే అనుకున్న వాళ్ళకి ఒక లిస్ట్. ఇంకొకటి ఇన్కమ్ నీడ్ వీళ్ళకి ఎంతో ఉంది అనుకున్న వాళ్ళకి. ఈ 2 ఇంపార్టెంట్. ఓకే, ఇది మనము మా యొక్క టీం దగ్గర ఈ నేమ్ లిస్ట్ అనేది రాపిస్తాం కదా. అందులో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పండి, ఆ స్టెప్ 1 స్టార్ట్ చేసిన మీ దగ్గర ఎవరైనా స్టెప్ 1 స్టార్ట్ చేశారా? ఎవరు ఉన్నారు? రమాదేవి గారి దగ్గర స్టెప్ 1 స్టార్ట్ చేశారా? స్టెప్ 1 స్టార్ట్ చేసిన వాళ్ళు పేర్లే సార్? పేర్లు కాదు, ఎంతమంది? స్టెప్ 1 స్టార్ట్ చేసిన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ ఉన్నారు. స్టెప్ 1 స్టార్ట్ చేసింది. అవును సార్. కంగ్రాచులేషన్స్, గ్రేట్. సో స్టెప్ 1 స్టార్ట్ చేయడం అంటే వాళ్ళకి చాలా క్లారిటీ, అంటే వాళ్ళు ఆపర్చునిటీ తీసుకున్నారు, దీన్ని ఒక సంపాదన కెరియర్ గా పార్ట్ టైమో ఫుల్ టైమో ఎంచుకున్న వాళ్ళు. వెరీ గ్రేట్. అందరూ ఒకసారి మనం రమాదేవి గారికి కంగ్రాచులేషన్స్. వీళ్ళని చక్కగా గైడ్ చేయగలగాలి, తొందరపడకుండా వాళ్ళ స్టెప్ 1 సక్సెస్ కావాలి. వాళ్ళలో 2 స్కిల్స్ పెంపొందిస్తున్నాం మనం, ఇది తెలుసుకోవాలి. శాంతి గారు, ఏంటిది ఆ స్కిల్స్ అంటే, నెంబర్ 1 ఈ న్యూట్రాస్యూటికల్ గురించి వివరంగా తెలియచేసి వాళ్ళని కస్టమర్స్ గా చేసుకోండి. ఇప్పుడు ఇందాక జానయ్య గారి ఎగ్జాంపుల్లో చెప్పింది అదే. నేను మళ్ళీ ఒకసారి వివరంగా మీకు చెప్తున్నా. ఏంటంటే తన వీడియో ప్రెజెంటేషన్ ద్వారా మన న్యూట్రాస్యూటికల్ మీద ఒక గౌరవాన్ని ఏర్పరిచి, కాస్ట్ అని భయపడే వాళ్ళకి లేదు అది ఎంతో వాల్యుబుల్ అనే గౌరవాన్ని ఏర్పరిచి వాళ్ళు మన వెల్నెస్ ప్రోగ్రామ్ కూడా వచ్చేటట్టు చేశాం. అలాగా చేసిన స్టార్ ఎవరు సార్? శ్రీనివాసులు గారు, స్టార్ 50 శ్రీనివాసులు గారు. ఇప్పుడు 250 కూడా అయ్యారు తను. ఓకే, తను ఉన్నటువంటి తను ఇప్పుడు ఏంటి, ఈ యొక్క ఒక కస్టమర్ని తయారు చేసుకున్నారు. వాళ్ళు లాగిన్ అవ్వలేదు, కస్టమరే. అట్లా ఈ శ్రీనివాస్ గారికి ఎంతమంది కస్టమర్లను తయారు చేసుకోవాలి ఆ స్కిల్ కంపెనీకి లో సక్సెస్ అవ్వాలంటే? టైప్ చేయండి రమాదేవి గారు, ఎంతమంది కస్టమర్లు? సువర్ణలత గారు, శివపార్వతి గారు, బాలాజీ గారు, దేవి మేడం, జయసుధ గారు వచ్చారా?
ఎవరు టైప్ చేయలేదు అసలు ఇది. 12 నోమ్లో ఉన్నాయి. రైట్, 12 కస్టమర్స్ ఉన్నారు. ఓకే, ఒక శ్రీనివాస్ గారి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. తర్వాత ఇంకో స్కిల్ ఏంటి? 8 మందికి సంపాదించుకునే ఆపర్చునిటీ ఇవ్వడం. ఉందా లేదా? మన వివలో ఉందా ఆపర్చునిటీ? అవకాశం ఉందా? యు లక్ష్మి గారికి ఉందా? యు లక్ష్మి గారికి ఉన్నట్టే వాళ్ళ టీం మెంబర్స్కి కూడా అదే అవకాశం, దాన్ని ఇవ్వడం. అట్లా 8 మందికైనా సరే మీరు అవగాహన కల్పించాలి. గణేష్ గారు, అర్థమైందా? ఇది మీరు అప్పుడు సెటిల్ అయినట్టు స్టెప్ 1లో. మీరు ఎక్కడి వరకు వచ్చారు కొంచెం తెలుసుకుంటా. లావణ్య మేడం మీరు చెప్పండి. గణేష్ గారికి సంబంధించి స్టెప్ 1 మళ్ళీ రీస్టార్ట్ చేశారు కదా కొత్తగా. ఎస్ సార్, ఒక 3 కస్టమర్స్ వచ్చారు సార్. మళ్ళీ 3 కస్టమర్స్ వచ్చారు. వాళ్ళకి అవగాహన ఇస్తూనే జరిగింది కదా రిటైలింగ్? ఎస్ సార్, అవును సార్. జరిగింది. ఇక ఇప్పుడు ఈ 3ని 12 చేస్తూనే ఈ 8 ఆపర్చునిటీస్ కూడా చూడాలి. ఓకే సార్. అంతే, మీరు మీ యొక్క బిల్డింగ్ పూర్తవుతుంటది. ఓకేనా గణేష్ గారు? ఈ యొక్క నేను చెప్పే ఈ పాఠాలన్నీ మీలో ఆ స్కిల్లో మీరు సక్సెస్ అవ్వడానికి కొంచెం కష్టమైన మీరు పర్లేదు, మనం దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమాదేవి గారు కూడా మళ్ళీ రీస్టార్ట్ చేశారు. తను తొందరగా సక్సెస్ అవ్వచ్చు కాక, ఎందుకంటే తను ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంది కాబట్టి. మీకు కొంచెం లేట్ అవ్వచ్చు కాక, సరేనా? కానీ మీరు మరి అందుకనే సంకల్ప శక్తిని పెంచుకోవడము, మనం రోజు మనీ మెడిటేషన్ అందుకే చేపిస్తున్నాము, ఇవన్నీ పాటించండి. ఇది సో ఇది మేడం గారు చాలా చక్కటి పాయింట్స్ చెప్పారు. ప్రెజెంటేషన్ సక్సెస్ అవ్వాలంటే ఒక చక్కటి నిర్దిష్టమైనటువంటి టైం తీసుకోవడం. రెండవది, అసలు వాళ్ళతోటి వాళ్ళు ఏం మాట్లాడారు. రికార్డింగ్ కాకపోయినా మనం అడగొచ్చు మేడం. అడుగుతాను సార్. ఈ వాయిస్ రికార్డింగ్ లో కూడా నేను చెప్తాను. వాయిస్ రికార్డులను రికార్డ్ చేయడం అనేది అసలు మనం పెట్టుకోకూడదు. ఓకే సార్. అసలు వాయిస్ రికార్డులో రికార్డ్ చేయడాలు, మళ్ళీ ఇంకొకరికి పంపించడాలు చేయాలి. నేను వందన మేడం తోటి మాట్లాడుతున్నాను. ఓకే, విత్ హర్ పర్మిషన్ నేను రికార్డ్ చేయాలి. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మేడం నేను మీరు చెప్పే మాటలు మిగతా వాళ్ళకి ఉపయోగపడతాయి, రికార్డ్ చేయనా అని అన్నారు. సార్ మీరు నాకు చెప్పేది నేనేంటంటే వీళ్ళకి ఏమని చెప్పారు అనే విషయమే అడుగుతాను తప్ప వాళ్ళిద్దరు సంభాషణ నేను రికార్డ్ అనేది అడగను. అది కాదా? అది కాదు. ఇది కూడా ఓన్లీ వాళ్ళకి ఏం చెప్పారు అనేది నేను మర్చిపోతానో ఏమో, చాలా మందితో మాట్లాడతా కదా, ఆ వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి జస్ట్ మీరు అడుగుతారు అంతే, రికార్డింగ్ అనేది లేదు. లేదు సార్, అలాంటి అసలే. ఓకే, రికార్డింగ్ అనేది కూడా మీకు చాలా మందికి చెప్తున్నాను, ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతుంది, తీసేయండి, ఆటోమేటిక్ తీసేయండి. ఓకేనా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, లేకపోతే మీ యొక్క జూనియర్ మీతోటి మాట్లాడుతున్నాను. ఇవి ఏవి కూడా అవతల వ్యక్తి పర్మిషన్ లేకుండా రికార్డ్ చేయడం అనేది సరి అయినటువంటి విధానం కాదు. ఇది ఒకటి. ప్లస్ ఇంకొకటి, ఈ కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే వాయిస్ రికార్డ్ చేసేసి పెడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడో అసహనం ఉంది, కోపం ఉంది, ఏం చేస్తారు? కావాల్సినంత మాట్లాడి అవతలకి వదిలేస్తారు. ఏం చేస్తారు? ఈ డిస్టర్బెన్స్ అంతా ఈ వాయిస్ లోకి వస్తుంది, అవతల వ్యక్తికి డిస్టర్బ్ చేయడానికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఈ అలవాటు ఎవరికైనా ఉందా? ఉంటే దాన్ని తీసేయండి. ఏదైనా సరే, ఎవరైనా ఒకవేళ మీ డౌన్ లైన్ లో వాళ్ళు రేపొద్దున వాయిస్ వచ్చినా నో వాయిస్ రికార్డ్. మీకు టైం ఉందా అని అడగండి, నాకు కాల్ చేయండి, అంతే. ఒక నాగేశ్వరరావు గారికి ఉంది, నాగేశ్వరరావు గారికి చీమ చిట్టుకు అన్న కోపం వస్తుంది, చీమ చిట్టుకు అన్న కోపం వస్తుంది. ఎందుకు చిట్టుకు అన్నావు, చీమ చీమ అంటాడు. వెంటనే పైన ఉన్న లింక్ ఎవరు? శాంతి మేడం ఉంది, లేకపోతే అశోక్ సార్ ఉన్నాడు. వెంటనే ఇట్లా రికార్డింగ్ ఆన్ చేసి ఏది మాట్లాడాలో అది మాట్లాడి వదిలేస్తాడు. దీనివల్ల తన మీద విశ్వాసం అనేది, తన మీద ఉన్నటువంటి అభిమానం అనేది పూర్తిగా ఇరిగిపోయినట్టు ఇరిగిపోతాయి.
ఓకే, ఇది నాకు ఎవరో ఒకరు పెడుతూ ఉంటారు. నేను అందుకని ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోండి అని చెప్తాను. కమ్యూనికేషన్ అనేది ఫస్ట్. ఓకే, మీరు ఒకరి నుంచి ఒకరిది రికార్డ్ చేయడం, నేను కొన్ని షార్ట్ రీల్స్ పెడతాను. ఆయన సైకాలజిస్ట్, ఆయన చెబుతాడు ఈ వాయిస్ రికార్డుల గురించి, అందులో పెడతాను, వినండి. ఓకే, మన సైకాలజీకి సంబంధించి. ఎట్ ద సేమ్ టైం నేను ఒకసారి విశాఖ జిల్లా దగ్గర ఒక వ్యక్తి చాలా దూరం వెళ్ళి పల్స్ ఇచ్చి ఆ అమ్మాయికి థైరాయిడ్ తగ్గింది అనేటువంటి ఒక మంచి టెస్ట్ మనీ, నేను ఆ సార్ని అడిగి, సార్ నేను మీ యొక్క రికార్డు నేను తీసుకుంటాను అని అడిగి, ఆ తర్వాత గ్రూప్స్ లో పెడితే ఎన్ని లైకులు వచ్చినాయో దానికి. వాళ్ళు మాట్లాడారు. ఓకే, దీన్ని మీరు పెట్టుకోండి. ప్లస్ ఇంకొకరు దానికి వెంటనే మీ యొక్క అసహనాన్ని ప్రదర్శించడానికి ఆ వాయిస్ రికార్డులను వాడుకోవద్దు అస్సలు. ఫలానా ఎవరు అనుకుందాం, నాగేశ్వర గారు, ఉట్టిగానే మీ పేరు వాడుకుంటా. ఓకే, గంగా భవాని గారి మీద మీకు సరైన అభిప్రాయం లేదు అనుకోండి, ఇక మీరు చక లేకపోతే నాగేశ్వర గారు అంటే భవాని గారికి ఫుల్ కోపం, వెంటనే ఇంకెవరున్నారు, సీనియరే పడతాడు. ఏదైనా సీనియర్కి ఒక రికార్డు పెట్టేసి దాంట్లోకి వదిలేసి పడేయడం. అమ్మయ్య, ఇది ఆ వ్యక్తి యొక్క పూర్తి దీన్ని వదిలేస్తుంది. అందుకని దీన్ని అసలుకి ఎంకరేజ్ చేయొద్దు, అస్సలు మీరు దాన్ని పెట్టుకోకండి. ఓకే, నేను అందుకే చెప్పాను కదా, 3 మీకు వర్క్ జరగట్లేదు అని అంటే వచ్చేటువంటి ఆ కోపం కానీ, లేకుంటే ఇది కానీ, ఆ సీనియర్ ఇట్లా చేయాలి కదండి ఎందుకు చేయలేదు అని అలా అనిపిస్తుంది. అలా కాదు, చక్కగా సార్ మీతో మాట్లాడొచ్చు అని అడగాలి. ఫోన్ తీసుకోవాలి, మేడం ఇట్లా అయితే నన్ను ఎలా ఆలోచించమంటారు, ఏం చేయమంటారు, ఏది కరెక్ట్, ఇట్లా అడిగి తెలుసుకోవాలి. నా ఎగ్జిక్యూటివ్స్ చెప్తూ ఉంటారు, బాధితులు నన్ను ఏం చేయమంటారు సార్ అని. అంటే ఈ సంస్కృతిని నేను ఎప్పుడో ఒకసారి ఓపిక చేసుకొని నేను చెప్తా. వాళ్ళకి వెంటనే చెప్పొచ్చు, కానీ అలా కాదు, ఓపిక చేసుకొని నేను చెప్తాను అని తెలుసు. ఓకేనా, ఇది. సో అందుకనే నేను మేడం రికార్డింగ్ అనగానే నాకు వెంటనే అది స్ట్రైక్ అయింది. ఈ రికార్డింగ్ల గోళాలు అస్సలకి ఉండకూడదు. ఏది పడితే అది మెసేజ్ పెట్టేయడం, అది కూడా కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. సరేనా, ఇంకోటి, వీడియో ఆన్ ఉంటే బాగుంటుంది. అవతల వ్యక్తి వీడియో ఆన్ చేసుకుంటే, ఒకవేళ సార్ నాకు జూమ్ లింక్ లేదు అని అంటే, ఈ పక్కన ఉన్న ఫ్రెండ్, సరే నా జూమ్ లో విను నువ్వు, కానీ ఆ వీడియో మాత్రం చూడాలి, నువ్వు చూస్తేనే హెల్త్ గురించి నీకు ఇంకెక్కువ అర్థమవుతుందని చెప్పచ్చు. సరే, ఇవి ఓకే. ఇలా మన యొక్క ప్రెజెంటేషన్ ని చాలా 100% కనుక మీరు చక్కగా చేస్తే, ఇండస్ వివాకి సంబంధించినటువంటిది మనం ఎంత ప్రయత్నాలు చేస్తే అంత సక్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడో ఉన్న శాంతి గారు విజయవాడలో ఉన్నారు, అశోక్ గారు మిర్యాలగూడలో ఉన్నారు. అక్కడ శాంతి గారు వచ్చారు, సక్సెస్ అయ్యారా లేదా, స్టార్ 1000 కంప్లీట్ చేశారు. ఎక్కడో దూరంగా ఉన్న నాగేశ్వర గారు ఉన్నారు, తను సక్సెస్ అయ్యారు. భవాని గారు ఇంకెక్కడో ఉన్నారు, తను సక్సెస్ అయ్యారు. ఎలా అవుతుంది ఇదంతా? ఓకే, మన ప్రొడక్ట్ బలము. ఓకేనా, ఇది కోటప్. జిఎస్ ఉంది, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. జిఎస్ఎం యూజ్ చేస్తా సార్. ఇంకేం సో మనకి జిఎస్ఎం వల్ల ఫస్ట్ మన చేస్తున్న వర్క్ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఆ క్లారిటీ లేకనే 2 days రావడం, 3 days మళ్ళీ స్టాప్ అవడం, ఇవన్నీ దేనికోసం అంటే మనం ఎంచుకున్న రంగం మీద క్లారిటీ లేకపోవడం, మనం ఇచ్చే ప్రొడక్ట్ మీద క్లారిటీ లేక, అది సీనియర్ నుంచి అయితే చాలా పుష్కలంగా అందుతుంది. కాబట్టి జిఎస్ఎం చాలా ఇంపార్టెంట్ సార్. ఈ జిఎస్ఎం లో ఏమి ప్రస్తావనకు వస్తున్నాయి అయితే మీరు ఒక చెప్పండి, రమాదేవి గారి సక్సెస్ సీక్రెట్ చెప్పండి. రమాదేవి గారు రీస్టార్ట్ అయిన తర్వాత ఆవిడ ఎవరు కౌన్సిలింగ్ చేశారు తనకి?
మళ్ళీ రీస్టార్ట్ అవ్వడానికి మేడమే వచ్చారు. మేడం పద్మ మేడం యొక్క స్టేటస్లు అవి చూసి, హైదరాబాద్ ప్రోగ్రామ్స్ కి వెళ్ళిన ఫొటోస్ అవి చూసి, సునీల్ కూడా వర్క్ లో ఉండడం చూసి మేడమే వెళ్ళి మరల పద్మ మేడం అడిగారండి, ఓకే మీరు ఇంకా ఇందులో ఉన్నారా, కంటిన్యూ అవుతున్నారా అంటే నేను కూడా రీస్టార్ట్ చేస్తానండి. అప్పుడు పద్మ మేడం మాట్లాడించారు, ఓకే నేను కూడా మాట్లాడాను మరలా. అప్పుడు మేడం ఏంటంటే ఒక క్లారిటీతో ఉన్నారండి. నేను ఇది వరకు అంత క్లారిటీ లేదు, జస్ట్ ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు కొంచెం ఇంకొంచెం క్లియర్ గా చెప్పగలిగితే నేను ఈసారి ప్రాపర్ వర్క్ లో ఉంటానని మేడం గారు అడగడం జరిగింది. అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాను. దానికి తగ్గట్టే వర్క్ లో ఉంటున్నారా రోజు రావడము? పర్ఫెక్ట్. అంటే ఇప్పుడు ఇందాక మేడం కరెక్ట్ టైం అని అన్నారు కదండి, ఆ మేడం టైం ఏంటంటే ఆవిడకున్న ఫ్రీ టైం, అంటే ప్రొడక్టివ్ టైం ఏదో ఎంచుకుంటున్నారు అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఆవిడకి ఆల్రెడీ స్కూల్స్ ఉన్నాయి, 2 స్కూల్స్ లో టైం అడ్జస్ట్ అవ్వనప్పుడు ఆ ప్రొడక్టివ్ టైం, టీమ్ మెంబర్ ప్రొడక్టివ్ టైం, కస్టమర్ ప్రొడక్టివ్ టైం 3 ఎంచుకున్నప్పుడు మాత్రమే ఆవిడ, అంటే నేను ఆవిడ దగ్గర మిగిలిన వాళ్ళ దగ్గర ఒక వ్యత్యాసం అయితే చూశానండి. అదేంటంటే చాలా మంది సీనియర్ కి ఏం చెప్తారంటే, సార్ అర్జెంట్ ఇప్పుడు ఒక కస్టమర్ ఇంటికి వచ్చారు, ఏమన్నా మీరు ఫ్రీగా ఉన్నారని అడుగుతారండి సీనియర్. లేదా వీళ్ళు కస్టమర్ ఇంటికి వెళ్ళిన సార్ ఒక 10 నిమిషాలు అన్నా ఫ్రీగా ఉన్నారు సార్, ఇప్పుడు ఒక ప్రజెంటేషన్ అర్జెంట్ అని అంటారు. రెండోది. మూడోది ఏంటంటే, సార్ కస్టమర్ నెంబర్ మీకు పెట్టేశాను, మీరు ఒకసారి మాట్లాడండి సార్, నేను సాయంత్రం వాళ్ళతో మాట్లాడతాను. ఈ 3 రకాల కేసులు వస్తూ ఉంటాం. కానీ రమాదేవి గారి దగ్గర వచ్చింది ఏంటంటే, నేను ఒక కస్టమర్ ఉన్నారు సార్, సాయంత్రం మీ ఫ్రీ టైం చెప్తే వాళ్ళు ఫ్రీ టైం అడిగి ముగ్గురం కలిపి ఒక చోట మాట్లాడదాం సార్, తర్వాత నేను వాళ్ళతో మాట్లాడుకుంటానని. అదొక్కటైతే డిఫరెన్స్. ఆ ఒక్క డిఫరెన్స్ ఆవిడకి లాస్ట్ 3 వీక్స్ నుంచి 3 లాగిన్స్ ఆవిడ స్టెప్ 1 లో కంప్లీట్ అవ్వడం అండ్ మంచి కస్టమర్లని ఆవిడ ఎంచుకోవడం జరుగుతుంది. సొంతంగా తను వర్క్ నేర్చుకుంటుంది, చేస్తుంది. నేర్చుకుంది. రమాదేవి గారు, ఇప్పుడు ప్రతి వారము మై డియర్ ఎగ్జిక్యూటివ్స్, మీరు మీ 250లలో జరుగుతున్నటువంటి ఒక మంచి వర్క్ ని మీరు చెప్పాలి. స్టార్ థౌజండ్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్, సరేనా? ఎం శ్రీనివాస్ గారి గురించి వినడం నాకు ఎంత ఆనందంగా ఉందో, ఇప్పుడు రమాదేవి గారి గురించి కూడా అట్లా మీ దగ్గర జరుగుతున్నటువంటిది ప్లస్ పాయింట్స్ నాకు చెప్పండి. ఇది ఒక మంచి వేదిక, నాకు నా జిఎస్ఎం లాంటిది. చెప్పండి రమాదేవి గారు. ఇప్పుడు సార్ అయితే రీస్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే సార్, జనరల్ గా నేను మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు, పద్మ మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు కాఫీ కావాలి నాకు, అప్పుడు తీసుకున్న కాఫీ నాకు మళ్ళీ తాగాలనిపిస్తుంది అని అడిగానండి. సో మీరు ఏమన్నా, నేను ఎలాగో కంటిన్యూ చేయట్లేదు కాబట్టి మీ దానిలో నాకు ఒక ప్రోడక్ట్ ఇవ్వండి అని అడిగా. మేడం ప్రోడక్ట్ ఇవ్వడం కాదు, నీ దానిలోనే ఆర్డర్ పెట్టుకో అంటే, మళ్ళీ నేను కంబ్యాక్ రాలేను, అప్పుడు వదిలేశాను కదా అని క్లియర్ గా చెప్తే, లేదు ఏం పర్లేదు మళ్ళీ వెల్కమ్ చేస్తారని చెప్పేసి ఆర్డర్ పెట్టుకోమన్నారండి. ఆర్డర్ పెట్టుకున్నాను అంతే కాఫీ. తర్వాత కంటిన్యూ అయ్యానండి, మళ్ళీ హారపవర్కి వచ్చాను. పద్మ మేడం, గుడ్. పద్మ మేడం కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే సరే నా దాంట్లో పెట్టేయండి అనకుండా మళ్ళీ మిమ్మల్ని, అది ఆ మోటివేషన్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి. చిన్న మోటివేషన్, మనం ఇంట్లో మన పిల్లలకి చేసేంత మోటివేషన్ అయినా సరే మనం మన వాళ్ళకి చేయాలి. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మంచి మెంటర్ అవ్వాలి అంటే మెంటాలిటీలో మార్పు తీసుకొచ్చేంత మాటలు మన దగ్గర ఉంటాయి. ఈ డెఫినేషన్ రాసుకో. మెంటాలిటీ, అవతల వ్యక్తి యొక్క మెంటాలిటీలో చక్కటి మార్పు, చెడిపోయే మార్పు కాదు, మంచి మార్పు, సంపాదించుకునే మార్పు. ఓకే, మంచి మార్పు వచ్చేటువంటి మాటలు మన ఎప్పుడు వస్తాయి? ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వింటూ ఉంటే వస్తూ ఉంటాయి. నేనే ఓపిక ఉండాలి కదా, సహనం ఉండాలి. ఓకే మేడం, మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉందా? మీకు ల్యాప్టాప్ లో యూజ్ చేయడం ఇంకా రాదు సార్. దానిపై ఇప్పటి వరకు మీటింగ్స్ యూజ్ చేసా, అంటే స్కూటీ వచ్చా డ్రైవింగ్? వచ్చి దానికంటే ఈజీ. ఇంట్లో మనం కొత్తగా వాషింగ్ మిషన్ కొన్నాము, అందులో అన్ని ఆప్షన్స్ ఉంటాయి, మనకు తెలియదు అవి కదా, కానీ అతను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఒక 2-3 సార్లు వాడగానే వచ్చేస్తుంది కదా, అంతే. అదే సార్, కొంచెం సిస్టమ్ అంటే భయం సార్, ఇప్పుడు దాన్ని చూస్తున్నాను సార్, ట్రై చేస్తున్నాను. ఒక భయానికి కారణం ఒకటి చెప్పండి. ఆ భయానికి ఒక కారణం నాకు కూడా తెలుసుకోవాలన్నా. నేను ఆర్ట్స్ కాలేజ్ సార్, ఎన్సిసి కోసం ఆర్ట్స్ కాలేజ్ లో జాయిన్ అయ్యాను.
క్లాస్‌కి తక్కువ వెళ్ళేదాన్ని సార్. ఎన్‌సీసీకే ఎక్కువ వెళ్ళేదాన్ని. ఉమ్, నేను బీఎస్సీ కంప్యూటర్స్. కంప్యూటర్ క్లాస్‌కెళ్ళేసరికి ఏమీ నేర్చుకోలేదు కాబట్టి ఎగ్జామ్స్‌లో కొంచెం భయపడేదాన్ని సార్. ఆహా, సిస్టమ్ ఆన్ చేసేసరికి అది ఎలా రౌండ్‌లు తిరగడానికే 10 నిమిషాలు పట్టేది. అంత ఆహా, టైం నేను ఇవ్వలేకపోయేదాన్ని దానికి. ఆహా, వాళ్ళేమో కాలేజీలో ఎన్‌సీసీలో కొంచెం హైదరాబాద్‌లో మెడల్ తీసుకున్నానని వాళ్ళు పాస్ చేశారు. అయిపోయింది. బీఎస్సీ కంప్యూటర్స్‌తోనే బయటకొచ్చానండి. కానీ కంప్యూటర్ ఇప్పటి వరకు పట్టుకోలే. అది సార్ ప్రాబ్లమ్. బట్ అప్పుడెప్పుడు ఉన్న ఐ భయం ఇప్పటికి కూడా అది రన్ అవుతుంది. రన్ అవుతుంది సార్. ఓకే, అయితే మీరు ఈ భయాన్ని పోగొట్టుకోవడానికైనా దాన్ని ఆన్ చేయాలి. ఎస్ ఐల్ ట్రై. ఉమ్, అట్లా ఇప్పుడు దయ్యం అంటే భయం ఉందనుకోండి, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఆ శ్మశానం ముందు నుంచి అటు ఇటు తిరగదు, దెబ్బకు పోతుంది భయం. చీకట్లో అట్లా వెళ్ళి రావాలి. అట్లా అసలు భయాన్ని బాగా పోగొట్టుకోవడానికి మీరు ఇప్పుడు ట్రై చేయాలి. ఉం? సరేనా? ఆ, ఇప్పుడు పిల్లల్లో ఏదైనా కొంతమంది మీరు ఉంటారు కదా, ప్లే స్కూలేనా మీరు? ఇప్పుడు పైకి ఎక్కడానికి భయపడుతూ ఉంటారు. కొంతమంది ఏమో టక్క నిచ్చెనెక్కినట్టు ఎక్కేస్తారు. నిచ్చెనెక్కి జారాలి, కానీ ఈ జారుడు బల్ల వైపే ఎక్కుతారు కొంతమంది. కానీ కొంతమంది ఈ నిచ్చెనెక్కడానికి కూడా భయపడతారు. అవునా? మీరు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు కదా పిల్లల్ని, అవునా, వాళ్ళలో భయం పోగొట్టడానికి. అలాగే మీరు మీలో ఉన్న భయాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీకు బోత్ సైడ్స్ లో కూడా స్టెప్ 1 స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళకి ఎలా హెల్ప్ అవ్వాలి మీ యొక్క సీనియర్స్ సలహాలు తీసుకుంటూ అనేది మీరు ఎప్పుడు ఆలోచించాలి. రైట్? ఎందుకంటే మీరు 1000కి వెళ్ళాలి అని అంటే ఏంటి 1000 బోగస్? 1000కి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి ఇండస్ట్రీ వాళ్ళు? స్టార్ 1000 లెఫ్ట్ ఒక స్టార్ ఫైన్, రైట్ ఒక స్టార్ ఫైన్ అవ్వాలి. లెఫ్ట్ 25, రైట్ 25 స్టార్స్ అవ్వాలి. తను 1 lakh సంపాదించుకొని ఉండాలి. ఈ 3 క్వాలిటీస్ అండి. 3 క్వాలిటీస్ ఏంటి రాసుకోండి. 1,00,000 రూపాయలు కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇంకోటి లెఫ్ట్ ఒక 500, రైట్ ఒక 500 లో ఒక లీడర్ని తయారు చేసుకొని ఉండాలి. ఓకే, 25 స్టార్స్ అయిన వాళ్ళు అంటే రిటైలింగ్ లో కనీసము ఒక 12 ప్రొడక్ట్స్ ని రిటైల్ చేసిన వాళ్ళు ఒక 25 ఉన్న వాళ్ళు, అంత పెద్ద కమ్యూనిటీని క్రియేట్ చేసే వ్యక్తికే స్టార్ 1000 అని వస్తుంది. ఓకే, దీన్ని ఈజీ చేస్తుంది మన స్టెప్ 1 ప్లాన్ అనమాట. అందుకనే ఒక 4 స్టెప్పులు ఈజీగా వేయడానికి. సరేనా? సో మరి వాళ్ళందరికీ రిటైలింగ్ బాగా జరగడానికి కొత్తగా వచ్చిన వాళ్ళకి మరి నాలెడ్జ్ అంతా మీకు అవసరం కదా. ఇప్పుడు మీ బోత్ సైడ్ వాళ్ళు ఇందులో ఉన్నారనుకోండి, వాళ్ళకి మీరు చెప్పిన విషయాలు అర్థమవుతాయి కదా. మీరు రోజు చక్కగా వీడియో ఆన్ చేసుకొని వచ్చి కూర్చొని నోట్ చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి మీరు ఆదర్శం అవుతారు కదా. అలా వాళ్ళకి వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి మీరు తెలియకుండానే హెల్ప్ అవుతుంటారు. అవే ఆ ధర్మమే మీరు నిర్వర్తించిన ధర్మమే 25 స్టార్స్ ని క్రియేట్ చేస్తారు మీకు తెలియకుండానే. ఓకే, ఇది అందరికీ చెప్పింది. జయసుధ గారు మీరు 500 జయసుధ గారు 500 సార్? వాళ్ళందరికీ. సో ఈ కమ్యూనిటీ కామర్స్ సెషన్ ఇంపార్టెంటేనా మౌనిక? మిగతా సెషన్ లో మొత్తం పూర్తిగా పైపైన మోటివేషన్ ఉంటే, ఇది పూర్తిగా ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటిది. ఓకే, ఒక కామన్ జిఎస్ఎం లాంటిది. తప్పనిసరిగా శనివారం ఇలా అటెండ్ అవ్వండి, మీరు మిస్ అవ్వకండి అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి టెస్ట్ మనీ, ఇన్కమ్ టెస్ట్ మనీ, సక్సెస్ఫుల్ టెస్ట్ మనీ. తను చూడండి ఆపేసి వేరేటువంటి వర్క్ చేసుకుంటున్నటువంటిది, అంటే కామన్ భౌతిక విద్యను నేర్పే స్కూల్ పెట్టింది. ఇప్పుడు తను మళ్ళీ స్టార్ట్ అయ్యి బిజినెస్ స్కూల్ని స్టార్ట్ చేసుకుంది. రమాదేవి గారికి ఈరోజు ఎన్ శ్రీనివాస్ గారికి ఇద్దరికి ఆల్ ది బెస్ట్. ఇంకా సక్సెస్ఫుల్ స్టోరీస్ మన వాళ్ళు ఉన్నారు, చాలా మంచి వర్క్ చేసుకుంటున్న వాళ్ళు. మనం ప్రతి కమ్యూనిటీ కామర్స్ లో దీని గురించి మనం తెలుసుకుందాం. అశోక్ మీ దగ్గర ఈ జిఎస్ఎం విషయంలో కానీ ప్రజెంటేషన్ సక్సెస్ మీ అనుభవంతో ఏది చేస్తే ఎలా సక్సెస్ ఉంటుంది అనేది
Good morning, sir. Good morning to all. It is status is 500,000 and executives అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చాలా క్లారిటీగా సార్ సెషన్ అంటే మీరు చెప్పిన జిఎస్ఎం ప్రెజెంటేషన్స్ రెండింటి గురించి అయినా కానీ చాలా మూలాలు నుంచి అంటే ఎందుకు ఇంపార్టెంట్ క్లారిటీగా టూ స్పేస్కి అర్థమైంది అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అర్జునుడు ఉన్నాడు సార్. అర్జునుడికి ఆల్రెడీ గురువు ఉన్నారు, ద్రోణాచార్య అనే గురువు ఉన్నాడు. అర్జునుడికి అన్ని స్కిల్స్ ఉన్నాయి, బ్రహ్మాస్త్ర అన్ని అస్త్రాల గురించి తెలుసు. కానీ కృష్ణుడు ఎందుకు వచ్చాడు? కృష్ణుడు ఎందుకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ ద్రోణాచార్య చెప్పింది జాబ్ స్కిల్స్, ఈ కృష్ణుడి నుంచి వచ్చిన మెయిన్ లైఫ్ స్కిల్స్. మనకి ఇప్పుడు ఏం ఇంపార్టెంట్ అంటే మాకు ఉన్నారు కదా ఆ పైన అప్లైనర్ ఉన్న సీనియర్ ఉన్నారు కదా అంటే మెంటర్ సెషన్ ఎందుకు ఇంపార్టెంట్ అయితే అంటే మనలో ఉన్న ఏదైనా నెగిటివ్ భావం కానీ మనకి ఏది ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కానివ్వండి, ప్రెజెంటేషన్ స్కిల్స్ గురించి కానీ జిఎస్ఎం ఎంత ఇంపార్టెంట్ ఈ రోజు మీ ద్వారా వాళ్ళందరూ క్లారిటీ అర్థమైంది. అండ్ మీరు ఇంకా సీనియర్స్ నుంచి ఏంటి ఇంపార్టెంట్ అని తెలుసుకోవడం వల్ల కూడా అర్థమవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ లో అంటే అందరూ ఫోన్ లో చెప్పండి సరే ఏం కాదు వాళ్ళకి లేదనుకుంటాం, కానీ వీడియో ప్రెజెంటేషన్స్ వల్ల వాళ్ళకి ఇంకా క్లారిటీ వస్తుంది. అసలు ఏంటి ఇప్పుడు ఇందాక జానే సార్ చెప్పినట్టు ఆ 34 seconds లో మనలో న్యూట్రాసిటికల్ అంటే ఏంటి అనేది ఆ వీడియోస్ చూపడం వల్ల వాళ్ళకి ఓకే ఓకే ఇది నమ్మొచ్చు, ఇది న్యూట్రాసిటికల్ అయితే అని. మళ్ళీ ఆయుష్ డిపార్ట్మెంట్ గురించి చూపిస్తే ఆయుష్ ప్రొడక్ట్స్ గురించి అని క్లారిటీ ఇస్తే ఓకే అయితే నా పిల్లలు కూడా వాడొచ్చు, వాళ్ళకి అర్థమవుతుంటది. ఇప్పుడు అసలు మన ఆర్గాన్స్ ఏం ఖరాబ్ అవుతున్నాయి, ఏం తినడం వల్ల అవుతుంది అని గౌతమి గారిది అండ్ మన డీటాక్సియేషన్ చేయడానికి మనకి యాంటీ ఆక్సిడెంట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మంతెన గారి వీడియోస్ చేస్తేనే వాళ్ళకి క్లారిటీ అర్థమైంది. రేడియోలో లేకపోతే శాంతి మేడం ఏమనుకుంటారంటే అన్ని టీవీలో చూపించే డిమార్ట్ లో ఉండే ఇది కూడా అట్లనే అంతా అదే ఉంటది, వాళ్ళు అమ్ముకోవడానికి ఏదో ఒకటి చెప్తుంటారు, వాళ్ళకి కూడా సేల్ అవ్వాలి, డబ్బులు రావాలి కదా, అట్లా అనుకుంటూ ఉంటారు. కానీ మనకు తెలుసు దాని తాపత్రయం అందులో ఎంత డెప్త్ ఉంది అనేది మనకు తెలుసు. ఓకే, అన్ని సినిమాలు ఒకేలా ఉండవు, అన్ని ప్రోడక్ట్లు ఒకేలా ఉండవు. ఓకే, నిజంగా ఆరోగ్యాన్ని ఇచ్చేది డాక్టర్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అయినటువంటి న్యూట్రాసిటికల్ ఉన్నాయి, వాళ్ళకి తెలియాలి. ఇంకోటి ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే వాళ్ళకి సరైనటువంటి అభిప్రాయం తక్కువ ఉంటుంది, సరైన అభిప్రాయం ఉండదు, చాలా తక్కువ అభిప్రాయం ఉంటుంది. మరి దాని మీద ఒక రెస్పెక్ట్ కలగాలంటే మొదటి లైన్ లో ఉన్నటువంటి మన బాధ్యతే, తప్పదు కదా ఆ విషయంలో మాత్రం. ఇప్పుడు తెలంగాణ రావాలని పోరాటం అవసరం లేదు, తెలంగాణ ఎట్లా డెవలప్మెంట్ అవ్వాలో ఆ పోరాటాలు ఉంటే సరిపోద్ది. మనకు తెలంగాణ అవసరము, మనకు స్వాతంత్రం కావాలి అనేటువంటిది అది అవసరం ఏమీ లేదు. ఇప్పుడు దాని గురించి చెప్పాల్సిన మనకు భారతదేశం స్వాతంత్రం కావాలి అనేటువంటి అవసరం, స్వాతంత్రోద్యమం ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఏంటి, డెవలప్మెంట్ కు సంబంధించిన ఉద్యమాలు కావాలి, అంతేనా? అవగాహన అవసరం. అలాగే ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా వాల్యుబుల్ది, అది తెలియాల్సినటువంటిది కావాలి. మనం ఫస్ట్ లైన్ లో ఉన్న వాళ్ళు అది అవగాహన కల్పించాలి, లేకపోతే సో ఎప్పటి అవగాహన అప్పటిదే, ఎప్పటి అవగాహన అప్పటి, ఇది మనకి కావాలి. ఈ స్వాతంత్రం అనేది అవసరం, ఈ స్వేచ్ఛ అనేది అవసరం. అలాగే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవసరం, మనం మెడిసిన్స్ వాడుతూ బతకాల్సిన అవసరం లేదు, మన ఆహార మార్పులు చేసుకోవచ్చు, న్యూట్రాసిటికల్ అవసరము. గూగుల్లో ఏమనుందంట సార్, ఇప్పుడు ఈ జిఎస్ఎం చేయడానికి రీసెర్చ్ చేస్తే ఒకసారి ఏమనుంది అందులో, ఈ 21వ శతాబ్దానికి కాను దీర్ఘకాలిక వ్యాధులకు అంటే అవి పేర్లు ఇచ్చిందిగా, డయాబెటిక్, హార్ట్ స్టాక్, క్యాన్సర్ అన్నిటికీ ఎదుర్కోవడానికి ఉపయోగపడేటువంటి యొక్క వాటిని ఎదుర్కోవడానికి ఉపయోగపడేవే ఈ న్యూట్రాసిటికల్ అని ఆన్సర్ ఇచ్చింది మౌనిక గూగుల్. మనం ఏమనుకుంటున్నాం, మన పదం కూడా తెలియదు మనకి. ఇప్పుడు ఇందాక ఎవరో చెప్పారు, అసలు ఈ పదం కూడా తెలియకపోతే ఎట్లా సార్ వాళ్ళకి, జానే సార్. మనం ఆ పదం కూడా తెలియకుండా వాళ్ళని 250 చేసేసి వాళ్ళని 500 చేసేసి ఎలా వెళ్తాం ముందుకి? ఒకరికొకరు గైడెన్స్ సరిగా ఇచ్చుకోరు, ఏది పడితే అది మాట్లాడుకుంటూ ఉంటారు, సరైన అవసరమైన మాట్లాడుకోరు ఒకరికొకరు. ఒక మేడం ఇంకో మేడం మీద కోపం చూపిస్తుంటుంది, అలా ఉండకూడదు కదా అసలుకి. ఇక్కడ ఎవరి మీద ఎవరికి హక్కులు లేవు అసలుకి, ఎవరిని ఎవరు అజమాయి చేయడానికి లేరు. రెస్పెక్ట్ అయినా వేరే వాళ్ళు ఇస్తేనే వస్తుంది. మా పక్కింటి వ్యక్తికి నేను డైమండ్ అంటే ఊరుకుంటాను, డైమండ్ అయితే ఏంటంటాడు, డైమండ్ అయితే ఏంది అని అంటాడు. మీరు ఇస్తారు డైమండ్ అని అంటే మీరు ఇస్తేనే నాకు వస్తుంది, అంతేనా?
వాళ్ళు 1000 మా 1000 మేడం అని అంటేనే అక్కడ వస్తుంది. మరి ఎంత విలువైంది అది ఆ పదం. మా ఎగ్జిక్యూటివ్ మేడం అని అంటేనే వస్తుంది. మరి వాళ్ళ దగ్గర ఎంత అర్థం చేసుకో. మొదట్లో పరమాన్నం లాగా పరిచయం కొత్తమైనప్పుడు ఆ తర్వాత పాసిపోయిన అన్నం లాగా చేయొద్దు. అన్ని వాళ్ళలో ఉన్నటువంటి చేయలేకపోతున్నటువంటి అవే కనపడుతూ ఉండకూడదు. సో ఇది కమ్యూనికేషన్, రిలేషన్షిప్ స్కిల్స్ రెండు ఇంపార్టెంట్. సూర్య, మీరు మీ జిఎస్ఎం అనుభవం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ ఉందా సార్? గుడ్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన స్కిల్స్ ఇవి కూడా ఇంపార్టెంట్. సెల్ఫ్ లీడర్షిప్ ఒకటి, ఫ్యామిలీ లీడర్షిప్ అండ్ టీమ్ లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. లీడర్ అన్నప్పుడు ఆ లీడర్షిప్ తో అట్లా ఉంటేనే మనకు ఆటోమేటిక్ గా వాల్యూ ఈ అనేది విషయాలన్నీ తెలుసుకోవడం వల్ల, మెంటాలిటీకి సంబంధించింది ప్లస్ కంపెనీకి సంబంధించి తెలుసుకోవడం వల్ల వాళ్ళ సెల్ఫ్ లీడర్షిప్ పెరుగుతుంది. ఎస్ సార్, కంపల్సరీ చాలా పెరుగుతుంది. ఇంకోటి ఇప్పుడు జిఎస్ఎం లో మీరు ఇంత ముందుకి జిఎస్ఎంస్ వేరు, ఇప్పుడు జిఎస్ఎం ఏంటంటే మనము ఏదైతే ప్రజెంటేషన్స్ ఇప్పుడు ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నప్పుడు అవి ఏదైనా మిస్ అయినా కూడా అందులో సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది దగ్గరగా మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది జిఎస్ఎం ద్వారా. ఇప్పుడు ఏవైతే మనం పాయింట్స్ 12 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీ సంబంధించినవి, వాళ్ళు ఇంతకుముందు వింటున్నారని అవన్నీ క్లారిటీ ఇక్కడ మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీ ఉంటుంది సార్ జిఎస్ఎం ద్వారా. సో సూర్య, మీ అందరికి ఎగ్జిక్యూటివ్స్ అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరు కూడా చక్కటి సర్వీస్ ఇస్తున్నారు అందరికి. అట్ ద సేమ్ టైము మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి క్లారిటీ ఎలా ఉండాలి అంటే, రేపొద్దున నేను కూడా చెప్పాల్సి వస్తుంది. అంటే చదువుకుని కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ చెప్పగల స్థాయి ఉంటుంది కదా, వాళ్ళు ఎలా నేర్చుకోవాలి అంటే, నేను ఇది రేపొద్దున చెప్పే విధంగా వినాలి. ఓకేనా కమ్మాలి గారు? నేను రేపొద్దున చెప్పే విధంగా వినాలి. ఎగ్జిక్యూటివ్లు ఎలా వినాలి? హరిసార్ ఏ టాపిక్ చెప్పి ఏ టాపిక్ ని కనెక్ట్ చేస్తున్నారు, ఏ క్లారిటీ ఇప్పిస్తున్నారు నా యొక్క టీంకి అనేది అలా వినాలి. సరేనా? ఈ కమ్యూనిటీ కామర్స్ ప్రోగ్రాంలో నేను ఇట్లాంటి విషయాలు మీరు గ్రౌండ్ లెవెల్లో, ఎందుకనంటే నేను మళ్ళొకసారి చెప్తున్నాను, 10 స్టార్స్ తోటి 500, 25 స్టార్స్ తోటి స్టార్ 1000 కంప్లీట్ చేయాలి అంటే దీని యొక్క ప్రాధాన్యత చాలా చాలా ఉంది ఈ కమ్యూనిటీ కామర్స్ యొక్క ప్రోగ్రామ్. సో దీన్ని సార్. ఇంకోటి సార్, షోద ప్లాన్ అన్నారు కదా సార్. షోద ప్లాన్ లో ప్రాస్పెక్టింగ్ జరిగినప్పుడు తర్వాత దాన్ని డిస్కస్ చేసినప్పుడు సీనియర్స్ తో అక్కడ వాళ్ళ గురించి మనం క్లారిటీ కూడా వస్తుంది సార్. అది ఎవరైతే మనం ఎస్పీ చేసే వాళ్ళది కూడా అక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్, ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే మనం ఆ నేమ్ లిస్ట్ ఏదైతే రాసుకున్నామో ఏ విధంగా వాళ్ళ గురించి క్లారిటీ తీసుకోవాలనేది కూడా ఈ ఎస్పీకి సపోర్ట్ అవుతుంది సార్. నేమ్ లిస్ట్ ప్రాస్పెక్టింగ్ కూడా ఆ పర్సన్ తో జరిగినప్పుడు ప్రజెంటేషన్ చేయడానికి. మళ్ళీ ఒకసారి చెప్పు. ఇప్పుడు ఏదైతే ప్రజెంటేషన్ మనము చేసే ముందు ప్రాస్పెక్టింగ్ వాళ్ళు ఎవరైతే చేస్తారు కదా సార్, ఎవరు మనకు ద్వారా వచ్చిన వాళ్ళు చేసిన ప్రాస్పెక్టింగ్ ఎప్పుడైతే సీనియర్ డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ గురించి మనకు అక్కడ క్లారిటీ అనేది తీసుకొని మనం ఎస్పీ చేయడం వల్ల చేస్తే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అంతే. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది గురించి నాకు తెలియదు. ఇప్పుడు సార్ నాకు చెప్పాడు కాబట్టి, అప్పుడు గ్రూప్ కాల్లో చెప్పాడు కాబట్టి నేను ఎలా తనకు గైడ్ చేయాలో నాకు అర్థం. అంటే కొంచెం సీనియర్ గురించి చెప్తున్నాను, మీరేమో ప్రాస్పెక్ట్ గురించి, కస్టమర్ గురించి మీకు చెప్పాలి. వాళ్ళు చెప్తే మీరు ఇంకా బాగా మాట్లాడగలరు. ఇది అయిపోయిన తర్వాత 1000 అబవ్ ఉండండి. 1000 అబవ్ మనం కొద్దిసేపు సైలెన్స్ క్రియేషన్ చేస్తాము. అది అంటే ఇందాక మాట్లాడాలనుకున్నాను సార్, ఈ న్యూట్రాసూటికల్ గురించి మనం ప్రస్తావిస్తున్నాం కదా సార్. దీని గురించి దాంట్లో చాలా క్లియర్ గా ఇచ్చారు సార్. మనకి ఏంటంటే
అభివృద్ధి చెందిన దేశాలు అంటే భారతదేశం కాకుండా మిగిలిన అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో న్యూట్రాసూటికల్స్ ఎందుకు వాడుతున్నారంటే వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలకు వాళ్ళు పెడుతున్న ఖర్చుని తగ్గించుకోవడానికి, మెరుగైన ఆరోగ్యం వైపు వెళ్ళడానికి న్యూట్రాసూటికల్ ప్రధాన ఆహార పదార్థంగా వాడుతున్నారు. రెండోది, అన్ని డెవలప్డ్ కంట్రీల్లో ఇండియన్ న్యూట్రాసూటికల్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందండి. ఓన్లీ ఇండియన్ న్యూట్రాసూటికల్స్ మాత్రమే. ఎందుకంటే ఇండియాలోనే వెరీ న్యాచురల్ వేలో తయారైన న్యూట్రాసూటికల్స్ దొరుకుతాయండి సార్ ఇండియావి. అండ్ న్యూట్రాసూటికల్ ఎగుమతిలో మనం 3వ ప్లేస్ లో ఉన్నామంట సార్ ప్రజెంట్. అది కమింగ్ 2030కి చైనా, మనము ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ లో ఉంటామండి. ఇప్పుడు చైనా ఎక్కువగా దీని మీద ఫోకస్ పెట్టిందంటండి. ఎందుకంటే ఇండియా న్యూట్రాసూటికల్స్ కన్నా మించి తయారు చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇండియాలో దొరికేటన్ని న్యాచురల్ సోర్సెస్ అండ్ ఇక్కడ ఉండేటువంటి సాయిల్ ఒక ప్రత్యేకమైనది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి న్యూట్రాసూటికల్స్ కి ఫారిన్ కంట్రీస్ లో చాలా డిమాండ్ ఉందండి. ఫ్యూచర్ లో ఇది చాలా పెరుగుతుందని అక్కడ రాయబడి ఉంది. ఈ న్యూట్రాసూటికల్స్ మనం చాలా ముందే గుర్తించి మన యొక్క R&D తయారు చేస్తుంది న్యూట్రాసూటికల్స్ ని, రైట్? సో మన యొక్క పీపీటీలో కూడా ఏమని చెప్పబడిందంటే న్యాచురల్ వ్యాక్సిన్ లాంటిది ఇది న్యూట్రాసూటికల్ పోషకాలు. న్యాచురల్ వ్యాక్సిన్ అంటే ముందే మనం ఏ విధంగా టీకాలు వేయించుకుంటామో ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రాకుండా, అలాగే మనలో ప్రాబ్లమ్స్ రాకుండా ఒక రోగ నిరోధక శక్తిని డెవలప్ చేస్తాయి ఈ న్యూట్రాసూటికల్స్ అనేవి. ఒక న్యాచురల్ వ్యాక్సిన్ లాంటిది. బోగస్ సార్ థ్యాంక్ యూ సార్. కమ్యూనిటీ కామర్స్ ఇంపార్టెన్స్, ప్రోగ్రామ్ ఇంపార్టెన్స్. థ్యాంక్ యూ సార్. ఈ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఈరోజు కమ్యూనిటీ కామర్స్ అనేది చాలా రియల్ గా వండర్ఫుల్ ప్రోగ్రామ్స్. అది స్టార్ట్ టు ఎబ్బో వాళ్ళకి ఇది చాలా అవసరం. ఇది మంచి డిస్కషన్స్ సార్, ఇక్కడ అందరు పాలు పంచుకుంటున్నారు. ఇందాక సురేష్ గారు చెప్పిన వాట కూడా కరెక్ట్. అది అసలు ఆయుర్వేదం పుట్టిందే భారతదేశం, పరిచయం చేసిందే భారతదేశం ప్రపంచానికి. అట్లాంటి ఎన్నో సూత్రాలు మనకు ప్రపంచానికి మన భారతదేశం పరిచయం చేసింది. రియల్ గా సార్ చాలా గర్వించవచ్చు ఆ విషయంలో. ఇంకా యోగా కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. ఈరోజు కమ్యూనిటీ కామర్స్ సర్వే మీరు చెప్పినట్టు అందరి డిస్కషన్స్ విన్నాను, సీనియర్స్ కూడా మాట్లాడినారు కదా. ఆ ప్రజెంటేషన్ దగ్గర తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, GSM జరిగేటువంటి విషయాలు, ఎన్నిటికంటే ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా ఎవరితో టైం కేటాయిస్తున్నాం, మనం సహకరిస్తున్నాం, మన ప్రజెంటేషన్ చేస్తున్నటువంటి వాళ్ళతో మనం ఎప్పుడు సావాసం చేయాలి, వాళ్ళతో కంటిన్యూ ఉండాలి, కాకుండా పక్క వారితో ఉండకూడదు. అన్ని విషయాలు చాలా వండర్ఫుల్ సార్. ఇవన్నీ చర్చించాలి. ఇవన్నీ మనము నోట్ చేసుకుంటే ఇంకా బుద్ధిబలం పెరుగుతుంది చెప్పారు. నోట్ చేసుకుంటాం వల్ల బుద్ధిబలం పెరుగుతుంది. వీడియో ఆన్ చేసుకుంటే ఫోకస్ పెరుగుతుంది. ఇంకా నోట్ చేసుకోమంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఇంకా ఇంప్లిమెంటేషన్ జాబ్ ఉంటుంది. ఈ మాత్రం నేను సూటిగా చెప్తాను సార్. నేను రాసుకున్నది, ఈ కమ్యూనిటీ కామర్స్ సక్సెస్ కావాలంటే 2 పనులు నిరంతరం జరగాలని. అది ఏంటంటే షేరింగ్ కావద్దు, కేరింగ్ కావద్దు సార్. ఈ GSM లో శోధ పనులలో షేరింగ్, కేరింగ్ జరుగుతాయి. షేరింగ్, కేరింగ్ అని నేను రాసుకున్నాను సార్. ప్రజెంటేషన్ జరుగుతున్నాయంటే షేరింగ్ ఆగకుండా జరగాలంటే ప్రజెంటేషన్ నిరంతరం జరగాల్సిందే. శోధ పనులలో షేరింగ్ జరుగుతుంది ఎప్పుడు. GSM కేరింగ్ జరుగుతుంది సార్. ఈ 2 GSM దాని 2 ఉద్దేశాలు షేరింగ్, కేరింగ్ ఆగకుండా నిరంతరం జరుగుతాయి. కమ్యూనిటీ కామర్స్ సక్సెస్ కావాలంటే ఈ 2 ఆగొద్దు. ఇప్పుడు చాలా బాగుంది సార్. అది శనివారం రోజున కమ్యూనిటీ కామర్స్ ప్రోగ్రామ్ ఫిక్స్ సార్. ఎస్ సార్, సూపర్ ఉంటుంది సార్. ఆ రోజు టైం గురించి ఆలోచించొద్దు. అంతే, టైం గురించి అది వింటూనే మీ వర్క్ చేసుకోండి. కానీ ఆ ఎనాలిసిస్, అందరు ఎగ్జిక్యూటివ్ ఎనాలిసిస్ కానీ, ఆ వర్క్ తీరు గురించి కానీ, మొత్తం బిజినెస్ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా ఈ కమ్యూనిటీ కామర్స్ అనేటువంటి దానికి స్టార్ట్ ఎబో అటెండ్ అవ్వండి. సో 2 చాలా ప్రధానం సార్. 2 చాలా ప్రధానం. మీరు చెప్పినట్టు ఈ 2 గురించి ఈరోజు హైలైట్ చేసిండ్రు. ఆ శోధ ప్లాన్స్ గురించి, GSM గురించి. అది 2 ప్రాణం పోస్తాయి మొత్తం. ముఖ్యంగా మీరు అన్నట్టుగా మనకి ప్రజెంటేషన్ చేసి పెట్టే వాళ్ళతోటి ఎంత ఎక్కువగా ర్యాపో ఉంటే అంత మంచిది. రెడీ అవుతాం, తయారవుతాం. ప్రజెంటేషన్ చేసి పెట్టే వాళ్ళతోటి మనం ఎంత పాజిటివ్, అనుకూలంగా ఉండడం అనేది చాలా చాలా ఉత్తమమైనటువంటిది. ఎందుకంటే ఆ స్కిల్లే కదా మెయిన్. అవును సార్. ఇప్పుడు
నేను ఒక ప్రెజెంటేషన్ చేసి పెడుతున్నాను, నేను బోగసార్ టీంకి ప్రెజెంటేషన్ చేసి పెడుతున్నాను, అవునా గణేష్ గారు? ఉమ్. వాళ్ళకి సంబంధించిన టీముకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్పుడు ఎలా ఉండాలి నాతోటి బోగసార్కి? చాలా చక్కటి కమ్యూనికేషన్ ఉండాలి, రిలేషన్షిప్ బాగుండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఆ, ఇది చాలా ముఖ్యం. ఆ, అలా కాకుండా నేను నేనే బోగాసార్ తోటి నేను ప్రెజెంటేషన్ చేయించుకుంటున్నాను. నాకు చాలా అవసరము ఆయన ప్రెజెంటేషన్, ఆయన మాట, ఆయన ఎక్స్ప్లెనేషన్ నాకు చాలా అవసరం. ఎందుకంటే నా ర్యాంకు, నా టీం ర్యాంకులు మారుతాయి, అవునా? ఆయనకున్న నాలెడ్జ్ నాకు అవసరం అనుకున్నప్పుడు ఆయన గురించే నేను సరైన అభిప్రాయం లేదనుకోండి నా మైండ్లో, నా ఫెయిల్యూర్కి ఫస్ట్ స్టెప్ అక్కడే పడుతుంది. ఎస్ సార్. అంతే. నా ఫెయిల్యూర్కి ఫస్ట్ స్టెప్ ఇది కమ్యూనికేషన్లో మెయిన్ ఉండాల్సిన. ఆయన ప్రెజెంటేషన్ నాకు ఉపయోగపడుతుందంటే ఆయన నాకు గైడ్, అంతే, నా గైడ్. ఆయన గైడెన్స్ చేస్తున్నాడు, నాకు ఉపయోగం. ఈ ఒక్కటి మాత్రం బాగా గుర్తు, అంతే. ప్రజెంటేషన్ చేసే వ్యక్తి చాలా 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 ఇంపార్టెంట్ మనకి. ఇక తర్వాత ఎవరికైతే బోత్ సైడ్ వర్క్ జరుగుతుందో వాళ్ళ యొక్క ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ర్యాంక్ మారాలి అనుకుంటున్నారో వాళ్ళ ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. శ్యాము తన 250 ర్యాంక్ మారాలి, తన స్టార్ ర్యాంక్ మారాలి అంటే తను ఎంత ప్రమోట్ చేసుకుంటున్నాడు, తన యొక్క ప్రోగ్రామ్స్ కి, జిఎస్ఎంలకి, అన్నిటికీ ప్రమోషన్ ఎంత చేసుకుంటున్నాడు, తన ర్యాంక్ మాత్రం, తన ప్రెజెన్స్ ఉంటే తన బోత్ సైడ్ స్టార్లు వస్తాయి. ప్రెజెన్స్ బాగుంది. ఓకే, తన ప్రెజెంటేషన్ చేసే వ్యక్తితోటి తన రిలేషన్ చాలా చాలా అనుకూలంగా, ఒక గురువుకి శిష్యుడికి ఉన్నట్టుగా, ఒక టీచర్కి స్టూడెంట్కి ఉన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు లావణ్య మేడం చాలా చాలా అవసరం తనకి. కానీ లావణ్య మేడం మీద చెప్తున్నాను మామూలు ఆ కోపం కానీ లేకుంటే ఉంటుంది. టీచర్ ఒకసారి అనవసరంగా కోపం చేస్తాడు, నేను ఇప్పటి నుంచి ఈ స్కూల్కి రానంట, నెలకో స్కూల్కి మార్చాలి. అకాడమిక్ ఇయర్ సరిగ్గా నడవనే నడవు. ఆ టీచ్ చేసేటువంటి వ్యక్తి అంటే కొంచెము కొన్ని కొన్ని ఉంటాయి. మామిడి పండుని కేజీకి 3 వచ్చింది, వచ్చిందే 3 అని టెంకతో సహా తింటామా? అనవసరం లేని టెంకనైతే పడేస్తాం కదా, అవునా? అట్లాగే మనుషులో అవసరం ఉంటాయి, అనవసరం ఉంటాయి. అవసరమనే తీసుకోవాలి, అనవసరం వదిలేదు. మనకి ఏది అవసరమో అదే తీసుకోవాలి. పూర్తిగా ఎటువంటి లేకుండా 100% ఉన్న వాళ్ళు మనకి మీకు భూమి మీద ఎక్కడ దొరకరు. మీరు ఉద్యోగం చేసినా దొరకరు మొత్తం అసలు. ఓకే, చిన్న కమ్యూనికేషన్ స్కిల్ అనేది అవసరం. సరే, ఈ రోజుకి మనం ఇది చాలు. ఇది మళ్ళీ సరే, ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ కమ్యూనిటీ కామర్స్లో మొన్న జరిగిన మనసు సమయాన్ని సంపాదనకు సంబంధించి టైం ఇవ్వాలంటే, అదే కదా స్టార్టింగ్, సమయం ఇవ్వాలన్నా, సంపాదించడానికి కావాల్సిన వర్క్ చేయాలన్నా, వర్క్కి సంబంధించి, సమయానికి సంబంధించి ఓకే కరెక్ట్గా ఉండాలి అని అంటే మనం ఆ పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చాం. సమయం నా లైఫ్ని ఎంత లైఫ్ స్టైల్ని మారుస్తుంది అని తెలిస్తే, మనసు ఇస్తుంది, ఆ సమయం ఇస్తుంది, ఎంతసేపు అయినా ఇస్తుంది. ఈ వర్క్ వల్ల క్లారిటీ ఉంటే ఎంతైనా చేస్తుంది. అక్కడ జిఎస్ఎం గురించి, ప్రెజెంటేషన్ గురించి చెప్పుకున్నాం. శాంతిమేడం వెరీ క్లియర్, వెరీ క్లియర్. కాబోయే 500కి నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే,
మన జీవితాన్ని ఈ మనసే సృష్టిస్తుంది. కాబట్టి దీనికి చాలా క్లారిటీ అవసరం. దేనికి సంబంధించిన క్లారిటీ? ఈ సమయం వల్ల ఎంత లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, మెంటాలిటీ చేంజ్ అవుతుంది అనేది తెలుసుకుంటే నాకు ఎంత స్కిల్ పెరుగుతుంది అనేది గనక తెలుసుకుంటే ఆ మనసు చక్కగా మంచి మూడ్ తోటి వింటది, చదువుకుంటది. ఓకే, స్కిల్. ఈ సమయాన్ని ఇవ్వడం వల్ల ఈ 3 లాభాలు జరగాలి. జరుగుతాయని దీనికి తెలియాలి, మైండ్కి తెలియాలి. తెలిస్తే అప్పుడు ఎంత ఓపికైనా పడుతుంది. వర్క్కి సంబంధించిన క్లారిటీ. ఎంత సంపాదన ఉంటుంది, ఇది సంపాదన. ఏ వర్క్ చేస్తే ఏ వర్క్ చేయాలి, దానివల్ల లాభాలు, ఏ స్కిల్ డెవలప్ అవుతుంది, ఎంత సంపాదన నాకు వస్తుంది. ఒక 25 స్టార్స్ డెవలప్ అయితే నాకు ఏ సంపాదన ఉంటుంది, ఎంత సంపాదన ఉంటుంది. ఆ తర్వాత ఎవ్రీ వీక్ ఎంత ఉంటుంది, ఎవ్రీ మంత్ ఎంత ఉంటుంది. ఈ క్లారిటీ మొత్తం అవసరం దీనికి, వర్క్కి సంబంధించిన క్లారిటీ. సరేనా? దీని మీద బేస్ అయ్యి మనం 2 విషయాలు చర్చించుకున్నాము. ఇక్కడ లైఫ్ స్టైల్ గురించి చర్చించుకున్నాం. అది మర్చిపోకండి, చాలా టైం కేటాయించారు, మర్చిపోరు. సరే, థ్యాంక్ యూ. వీలున్న వాళ్ళు కొద్దిసేపట్లో రిలాక్స్ అవ్వండి, క్లోజ్ యువర్ ఐస్. నేను మీరు ఫెయిల్ అవ్వకుండా ఎలా 500 వరకు తీసుకెళ్ళాలి కంపెనీ, ఎందుకనంటే ఒక మంచి టాస్క్ పెట్టింది. ఆ టాస్క్ లోకి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను చెప్పాను మీకు. ఎలా ఒక 20 నెంబర్స్ కౌంట్ చేసుకోండి మనసులో, 20 నెంబర్స్. ఈ 20 నెంబర్స్ కౌంట్ చేసుకునేటప్పుడు మీ మనసు పక్కకు పోకుండా ఆ నెంబరింగ్ మీదనే ఏకాగ్రత ఉండేలాగా చూసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో లేకపోతే మీరు వింటున్న ఈ మాటలు అందరికీ కాదు. ఈ మాటలు కేవలం ఎవరికంటే నీ వల్ల ఏమీ కాదు, మోసుకుని కూర్చో అనే మాటలు పడుతున్న వాళ్ళకి. ఈ మాటలు ఎవరికంటే వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ సత్తాన్ని వాళ్ళే తెలుసుకోకుండా వేరే వారి మాటలు వింటూ వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటున్న వాళ్ళకి. ఈ మాటలు ఎవరికంటే నా బ్రతుకింతే, నా తలరాత ఇలా తగలబడింది, నన్నెవడూ మార్చలేడు అని నమ్మే వాళ్ళకి. ఈరోజు ఈ మాటలు కేవలం మాటలు మాత్రమే కాదు, నీ గుండెకి ధైర్యం, నీ ఆలోచనకి నమ్మకం, నీ ఆత్మకి తెగువలు నింపే మాటలు. మనం పుట్టాక ఒక యోధుడిలా బ్రతకాలి, వీరుడిలా ముందుకు వెళ్ళాలి, అంతేకాని ఒక విక్టిమ్గా, ఒక బాధితుడిగా ఎప్పుడూ ఉండకూడదు అని తెలిసేలా చేస్తుంది. బాధపడితే ఈ సమాజం నిన్ను ఓదార్చవచ్చు, కానీ నిన్ను అలాగే ఈ సమాజం చూస్తుంది. ఎగరలేని ఎత్తులు నీకెందుకు అని నిన్నే నిరుత్సాహపరుస్తుంది. నీ స్థాయి, నీ అంతస్తు, నీ సామర్థ్యం, నీ సత్తా ఇదంతా కూడా సమాజమే నిర్ణయిస్తుంది.
కానీ అసలైన నిజం ఏమిటో తెలుసా? బయట వాళ్ళు నిర్ణయించేది నీ స్థాయి కాదు. ఒక రోజు నువ్వు నీ ఆలోచన నుంచి బయటకు వచ్చి నా స్థాయిని నేనే నిర్మించుకుంటాను, నా సత్తా నేనే చాటుకుంటాను, నా హోదా నేనే పెంచుకుంటాను అనే ఒక వీరుడిలా ఆలోచించినప్పుడు సమాజం అనే అపోహ ఒక పొగమంచులా కరిగిపోతుంది. ఆ కరిగిన పొగలో నుంచి నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీకు తెలుస్తుంది నీకన్నా మహాయోధుడు ఎవరూ లేరని. అదే మనం ఈరోజు డొనాల్డ్ మిల్లర్ రాసిన హీరో అనే మిషన్ అనే పుస్తకం ద్వారా అర్థం చేసుకుందాం. బీ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ యువర్ స్టోరీ. సినిమాల్లోనే కాదు, మన జీవితంలో కూడా చాలా కథలు ఉంటాయి. ఆ కథ ఎలా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలనేది మీ చేతిలోనే ఉంటుంది. ఒక ఎపిక్ సినిమాల ఒక బలమైన పోరాటం చేసే వీరుని పాత్రలో నిన్ను చూసుకుంటావా, లేకపోతే కష్టాల కొలిమిలో కాలిపోతూ అందరి నుంచి సానుభూతి కావాలి అనే పాత్రలో నిన్ను నువ్వు చూసుకుంటావా? మీరు అనుకోవచ్చు, నన్ను నేను ఒక వీరుడిలానే చూసుకుందాం అనుకుంటా కానీ ఒక బాధితుడిలా ఎందుకు అనుకుంటాను అని. మరి నిజానికి మీ లైఫ్లో మీరు ఎలా బ్రతుకుతున్నారు? కథని నడిపించే కథానాయకుడిగా బ్రతుకుతున్నారా, లేకపోతే కథలో బాధపడే బాధితుడిగా బ్రతుకుతున్నారా? నీ కథని నువ్వే రాసుకోవచ్చనే ఆలోచన బాగున్నా సాధ్యం కాదు అని మీరు అనుకోవచ్చు. నా జీవితం నేను కంట్రోల్ చేయలేను అని మీరు అనుకోవచ్చు. నాకు సంఘటనలు జరుగుతాయి, నేను వాటిని ఎలా కంట్రోల్ చేయగలను అని మీరు అనుకోవచ్చు. కానీ ఇలా ఆలోచించడమే విక్టిమ్ మెంటాలిటీ. ఇలా ఆలోచించడమే మిమ్మల్ని బాధితుల్ని చేస్తుంది. బాధితులు ఏ కథలో ఉన్నా వాళ్ళు బాధితులుగానే ఉంటారు. జీవితాన్ని తిరిగి నిర్మించుకోవాలి, కొంచెం బెటర్ అవ్వాలి అని అనుకోవడం కంటే కూడా ఒక నిరాశలో బ్రతుకుతూ ఉంటారు. మన సినిమాల్లో లాగానే ఒక బలమైన హీరో వస్తాడు, నా జీవితం మారుస్తాడని అనుకుంటారు. 1983 ప్రపంచ కప్ భారత్ గెలుస్తుందని ఎవ్వడూ నమ్మలేదు. మన టీం మీద ప్రపంచం మొత్తానికి సింపతి ఉండేది. వెస్టిండీస్ వాళ్ళ చేతుల్లో తన్నులు తింటారు, ఆస్ట్రేలియన్ టీంతో పోటీ పడగలరా అని అందరూ అన్నారు. అప్పుడు విక్టిమ్ మెంటాలిటీ లేని ఒక క్రికెటర్ భారతదేశానికి తన కెప్టెన్సీతో వీరుడిలా నుంచున్నాడు. భయపెట్టే బౌలర్లనే చితకబాదాడు. అరివీర భయంకర బ్యాట్స్మెన్లని అవుట్ చేసి పవీలియన్లో కూర్చోబెట్టాడు. తన కథ తానే రాసుకున్నాడు. అంతేకాని వేరే వారి దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతా అని ఎప్పుడూ అనుకోలేదు. జీవితం నీ మీద విసురుతున్న ఒక్కొక్క సవాలుని అధిగమించి ఒక విక్టిమ్ నుంచి ఒక సూపర్ హీరోగా నువ్వు మారాలి. ప్రతి సూపర్ హీరో లేకపోతే ఎలాంటి యోధుడి కథ అయినా తీసుకోండి, ఏదో ఒక చోట ఆ కథ మొదలు పెడతాడు. నీ కథ ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలవ్వాలి. యాటిట్యూడ్ మేక్స్ ఏ హీరో. ఒక వీరుణ్ణి ఒక బాధితుడి నుంచి వేరు చేసేదేమిటో తెలుసా? యాటిట్యూడ్. సవాల్ అనేది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఎదురవుతుంది. ఒక బాధితుడికి ఒక వీరుడికి ఒకే రకమైన కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాన్ని నేను జయిస్తాను అనే యాటిట్యూడ్ వీరుడిదైతే ఆ కష్టం నుంచి నన్ను బయటపడేసేవాడు ఎవడైనా ఉన్నాడా అని చూసేది బాధితుడు. అందుకే ఒక వీరుడి యాటిట్యూడ్ ఈ ప్రపంచం గుర్తుంచుకుంటుంది. వీరులు ఎప్పుడు కూడా ఇంటర్నల్ కంట్రోల్నే నమ్ముతారు. వాళ్ళ జీవితం మీద జరుగుతున్న సంఘటనల మీద వాళ్ళకి కంట్రోల్ ఉంది, వాళ్ళ డెస్టినీని వాళ్ళు మార్చుకోగలరు అని నమ్ముతారు. కానీ బాధితులు ఎక్స్టర్నల్ కంట్రోల్ని నమ్ముతారు. బయట జనాలు, బయట పరిస్థితులు వాళ్ళని కంట్రోల్ చేస్తాయని నమ్ముతారు. మనలో చాలామంది ఎక్స్టర్నల్ కంట్రోల్లోనే బ్రతుకుతాం. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. అతను ఒక రైటర్. తను చాలా రాయాలనుకుంటాడు కానీ రాయడు. టైం బాగోలేదు, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, రైటర్స్ బ్లాక్ ఉంటుంది, నా కంప్యూటర్ పాడైపోయింది, నా కుర్చీ విరిగిపోయింది, ఇలా ఎన్నో సాకులు మాటలు అతని దగ్గర ఉంటాయి. కానీ అతని ఫేవరెట్ రైటర్ స్టీఫెన్ కింగ్ గురించి అతను తెలుసుకున్నప్పుడు తన ఆలోచన తీరు మారిపోయింది. స్టీఫెన్ కింగ్కి ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఇవేం అక్కర్లేదు. మంచి చైర్ కావాలి, మంచి కంప్యూటర్ కావాలి, మంచి లొకేషన్ కావాలి, ఇలా ఏమీ అక్కర్లేదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే గొప్ప కథ రాయగలనని చెప్తాడు. ఒక గొప్ప కథ రాయాలనేది నాలోనే ఉంది అని ఆయన చెప్తాడు. అందుకే ఆయన ఇప్పటికీ 64 నవలలు రాయగలిగాడు. ఇప్పటికీ 200కి పైగా షార్ట్ స్టోరీస్ రాశారు. అలాగే హాలీవుడ్ దాదాపుగా స్టీఫెన్ కింగ్ కథల మీద దాదాపుగా 34 సినిమాలు తీసింది. తన మీద తనకి కంట్రోల్ ఉందని బలంగా నమ్మిన మహామనిషి స్టీఫెన్ కింగ్. మరి మీ కంట్రోల్ మీలోనే ఉంది అని నమ్ముతున్నారా? లేకపోతే బయట సమాజం, బయట వస్తువులు మిమ్మల్ని కంట్రోల్ చేయగలవని నమ్ముతున్నారా? ఆలోచించండి. ఒక వీరుడిగా మారడానికి మొట్టమొదటి విషయం యాటిట్యూడ్. నీ యాటిట్యూడ్ ఏమిటో ఇప్పుడే మీరు ఒకసారి చెక్ చేసుకోండి.
సఫరింగ్ గివ్స్ యూ మీనింగ్. సవాలుని ఎదుర్కొని నిలబడేవాడు మహావీరుడని తెలుసుకున్నాం, కానీ అతని కథ అంతేనా? సవాలు వచ్చిన వెంటనే హీరోలు అయిపోతారా? సవాలు వచ్చేదాకా ఇంట్లో కూర్చుంటాడా ఖాళీగా? లేదు. ఒక వీరుడు సవాలు వచ్చేదాకా ఖాళీగా కూర్చుంటానేనని అనుకోడు. షర్టు మడత పెట్టి ఒళ్ళు వంచి తను చేయాల్సిన పని చేస్తాడు. ఆ పని చేస్తున్నప్పుడు తనకి ఎదురయ్యే సవాళ్లను తన యాక్షన్తో ఎదుర్కొంటాడు. హీరోస్ ఆర్ పీపుల్ ఆఫ్ యాక్షన్. చైల్డ్ లేబర్ అనేది ఒక సమస్య. వాళ్ళ జీవితాల్ని ఎవడో ఏమీ చేయలేడని మనందరం అనుకుంటాం, బాధపడతాం, వదిలేస్తాం. కానీ కైలాస్ సత్యర్థి అనే ఆయన చిన్నప్పటి నుంచి ఇలాంటి పిల్లలు పడుతున్న కష్టాలు చూసి చూసి ఎవరో వచ్చి ఏం చేస్తారు, నేనే చేయాలని నిర్ణయించుకుని తన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాబ్ని వదిలేసి బచ్పన్ బచావో ఆందోళన్, సేవ్ చైల్డ్హుడ్ అనే మూవ్మెంట్ని స్టార్ట్ చేసి దాదాపుగా 1,00,000 మంది చిన్నారులను బానిస బ్రతుకుల నుంచి విముక్తులను చేశారు. దీనికే ఆయనకి 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వరించింది. కానీ ఈ మూమెంట్, ఈ జర్నీలో ఆయనకి ఎలాంటి సఫరింగ్ ఉండదా? ఉంటుంది. బాధలు కుప్పలు కుప్పలుగా వస్తాయి. ఆ కష్టాలే మనిషిని వీరుడుగా మారుస్తాయి. ఒక మహాయాత్ర చేసేవాడు, ఒక హిమాలయన్ పర్వతం ఎక్కేవాడు, వాళ్ళ ముందు అన్ని సవాళ్ళే ఉంటాయి, బాధలే ఉంటాయి. కానీ ఈ ఛాలెంజెస్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆ ఛాలెంజెసే, ఆ సవాళ్ళే వాళ్ళ బాధల్ని మర్చిపోయేలా చేస్తాయి. ఒక యోధుడు ఎప్పుడు కూడా తాను సాధించిన విజయాలను గుర్తుంచుకుంటాడు, అలాగని తన బాధల్ని మర్చిపోయాడని కాదు. అప్పుడు బాధపడిన దానికి ఒక అర్థం ఉంది, అదే ఈ విజయం అని తెలుసుకుంటాడు. అలాగే మనం పడుతున్న బాధల్ని బాధలుగా మాత్రమే వదిలేసి బాధపడుతూ మాత్రమే ఉంటే ఒక బాధితుడుగానే మిగిలిపోతాం. అదే మనం గనక ఆ బాధలే మన విజయానికి అర్థాన్ని ఇచ్చాయి, అవే మనకి గొప్ప పాఠాలు అని మనం తెలుసుకున్న రోజు, ఎంత భయంకరమైన బాధ అయినా సరే దానికి ఒక అర్థం ఉంది, అదే నిన్ను విజయం వైపు నడిపిస్తుంది అని తెలుసుకుంటావు. ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద గోల్ యూ సెట్. ఈ సమాజంలో ఏది శాశ్వతం కాదు, కానీ శాశ్వతమైనది ఏదైనా ఉంది అంటే అది మార్పు ఒకటే. చేంజ్ ఈజ్ ద ఓన్లీ కాన్స్టెంట్. చాలామందికి మార్పు అంటే భయం, మారితే ఏమైపోతుందో అనే భయం. కానీ దానికంటే భయంకరమైనది ఎలాంటి మార్పు లేకుండా అలాగే ఉండిపోవడం. మనిషి అన్నాక ఎదగాలి, ముందుకు వెళ్ళాలి, ఓడిపోవాలి, నేర్చుకోవాలి, గెలవాలి. అంతేగాని అలాగే ఉండిపోకూడదు. నాకేం చేయాలో అర్థం అవడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు, నాకు అందుకే మార్పు నచ్చదు అని అంటే నిన్ను నువ్వే ఒక వీరుడు అవ్వనివ్వకుండా ఆపేసుకుంటున్నావని అర్థం. అందుకే నీ గోల్ ఏమిటో ఒకసారి ఆలోచించు. నీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలనేది నీ గోల్ అయితే ఆ గోల్ కోసం నువ్వు ఎలా మారాలి, ఏం చేయాలి, ఎలా మారితే నీ ఫ్యామిలీని నువ్వు బాగా చూసుకోగలవు ఆలోచించు. అలాగే గోల్ని సాధిస్తేనే మనం హీరో అవుతాం, యోధుడు అవుతాం అని అనుకోకూడదు. ఆ గోల్ కోసం మీరు చేసే ప్రయాణంలో మీరు ఒక మామూలు మనిషి నుంచి ఒక యోధుడుగా మారడం గమనిస్తారు. ఎలాంటి కాన్ఫిడెన్స్ లేని మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ధైర్యం లేకుండా యాత్ర మొదలుపెట్టిన మీరు ధైర్యవంతులవుతారు. ఆ గోల్ కోసం అవసరమైన ఆయుధాలను, ఫోకస్, పేషెన్స్, స్ట్రెంగ్త్, ఇలా వీటన్నిటినీ స్లోగా మీ ప్రయాణంలో సేకరిస్తారు. అందుకే జర్నీ అనేది చాలా ముఖ్యం. మరి ఆ జర్నీలోకి వెళ్ళాలి అంటే మీ గోల్ ఏమిటి? కొత్త కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? కొత్త కంపెనీ పెడదాం అనుకుంటున్నారా? అలా ఏదైనా మీ గోల్ ఏమిటో ఇప్పుడే ఫిక్స్ అవ్వండి, యాత్ర మొదలు పెట్టండి. అలాగే ఈ యాత్రకి ముందే ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఇది ఈజీగా ఉండదు. ముందే అనుకున్న పాయింట్, సఫరింగ్, బాధలు ఉంటాయి. అవే నిన్ను యోధుడుగా మారుస్తాయి. సో మీ జర్నీ ఇప్పుడే మొదలు పెట్టండి. ఆ జర్నీ ఏ గోల్ వైపు ఇప్పుడే నిర్ణయించుకోండి. హీరోస్ ఆర్ ఆల్వేస్ ఆన్ మోషన్. మీరు ఒక గోల్ అనుకున్నారు, దానికోసం ఒక యాత్ర మొదలుపెట్టారు. మరి ఆ గోల్ సాధించేస్తే మన యోధుడు పనేంటి? మళ్ళీ మామూలేనా? మీకు అనుకున్న కంపెనీ పెట్టేస్తే మీ గోల్ అయిపోయిందా? మీరు అనుకున్న లైఫ్ మీరు అచీవ్ చేస్తే మీ గోల్ అయిపోయిందా? సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు మోషన్లోనే ఉంటారు, అంటే కదులుతూనే ఉంటారు. ఒక గోల్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ గోల్ ఏమిటి అనేది ఆలోచించి ఇంకొక యాత్రలోకి వెళ్ళిపోతారు. మన ఆర్మీ వాళ్ళకి ఒక మిషన్ తర్వాత ఇంకొక మిషన్ అనేది ఉంటూనే ఉంటుంది. ఒక పని తర్వాత ఇంకొక పని, అలాగే మనకు కూడా ఉండాలి. భవిష్యత్తు గురించి అంత ఆలోచించాలా, అంత అవసరం ఏముందని మీరు అనుకోవచ్చు. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరినైనా తీసుకోండి,
వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్ ఎటువైపు వెళ్తుందో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. అలాగే మనకు కూడా మన భవిష్యత్తు మీద ఒక కన్ను ఉండాలి. మనం చేస్తున్న పని మీదే కాదు, మన భవిష్యత్తులో చేసే పనుల మీద కూడా మనకు ఒక ఇంటర్నల్ కంట్రోల్ ఉండాలి, ఎక్స్టర్నల్ కంట్రోల్ కాదు. అందుకే భవిష్యత్తులో ఏం చేయాలో ఒక ప్లాన్లో ఉండాలి, అంతేకాని ఏదో ఒకటి జరుగుద్దులే ఖాళీగా కూర్చుందాం అని అనుకోకూడదు. సో మీ భవిష్యత్తు ఎలా ఉండాలని అనుకుంటున్నారు మీరే నిర్ణయించుకోండి. మీ యాత్రని మీరే చేయండి. ఒక బాధితుడిలా కాదు, ఒక యోధుడిలా చేయండి. మీ సత్తా ఏమిటో మీరే తెలుసుకోండి. ఒకసారి మనం మాట్లాడుకున్న మాటల్ని మళ్ళీ రివైజ్ చేద్దాం. బీ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ యువర్ స్టోరీ. నీ కథకి నువ్వే హీరో, విక్టిమ్ కాదు. బాధపడుతూ కూర్చోకు, లేచి నిలబడి ముందుకు కదులు. యాటిట్యూడ్ మేక్స్ ఎ హీరో. నువ్వు చేసే పని ఏదైనా నీ కంట్రోల్లో ఉంది. ఇంటర్నల్ కంట్రోల్ నీదే, ఎక్స్టర్నల్ కంట్రోల్ కాదు. ఇది మీ యాటిట్యూడ్కి అసలైన అర్థం. సఫరింగ్ గివ్స్ యూ మీనింగ్. గొప్పగా సాధించాలంటే గొప్పగా కష్టపడాలి, గొప్ప గొప్ప బాధలు చూడాలి. అవే మనల్ని ఒక గొప్ప మనిషిగా మార్చుతాయి, కొత్త అర్థాన్ని ఇస్తాయి, విజయం వైపు తీసుకువెళ్తాయి. ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద గోల్ యూ సెట్. ఒక గోల్ అనుకో, దానికోసం మారు. ఒక మామూలు మనిషి నుంచి ఆ గోల్ కోసం కావాల్సినవన్నీ నేర్చుకుంటూ ఒక యోధుడిలా మారు. హీరోస్ ఆర్ ఆల్వేస్ ఆన్ మోషన్. ఒక గోల్ అయిపోతే నెక్స్ట్ గోల్, అంతేగాని ఏదో ఒకటి జరుగుద్దిలే అని కూర్చోకు. సో ఫ్రెండ్స్, ముందు మీరు ఒక యోధుడని నమ్మండి. దానికి కావాల్సిన కంట్రోల్ మీ దగ్గరే ఉంది. అదే మీ యాటిట్యూడ్ అని తెలుసుకోండి. ముందుకు వెళ్ళే కొద్దీ బాధల్ని తట్టుకుని వెళ్ళండి. ప్రతి బాధకి అర్థం ఉందని తెలుసుకోండి. మిమ్మల్ని మీరు మహాయోధుడిగా మారడం చూసుకోండి. అనుకున్న గోల్ అచీవ్ చేయడం చూసుకోండి. ఆ గోల్ తర్వాత ఇంకొక గోల్, అలా అలా మీ యాత్రలో మీరు వెళ్ళిపోతూ ఉండండి. ఇది మిమ్మల్ని ఒక మహాయోధుడిగా మారుస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్తో తెలియజేయండి. ఓకే ప్లీజ్. వచ్చి స్టార్ 1000 సెండ్ ఎగ్జిక్యూటివ్స్ ఉండండి.